అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఒక్కసారి నేను చేరువు కాలేను. తిరిగి రాత్రి వేళలో ఈ అందమైన ఆడిటోరియం ఉండుటకు, అద్భుతకరమైన ఈ ప్రజల మధ్య సహవసించుటకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. కొద్ది క్షణాల క్రితమే మేం బయట నుండి లోపలికి వస్తున్నాము. ఆ బయట నిలబడి ఉన్నవారు లోపలికి రాలేక ఉన్నారు. నేను మరి వేరే స్థలమును మీకు ఏర్పాటు చేస్తానని నేను అన్నాను. వారు వారిని లోపలికి రానివ్వకున్నారు. వారికి చాలిన స్థలమును చేకూర్చేందుకు మన్నించండి. బేస్మెంట్ నుండి కూడా నిండి ఉన్నారు కనుక మన్నించండి. అయితే మేమిక్కడ ఉన్నందుకు ఈ మంచి బిజినెస్ మెన్ సేవకుల బృందమును చూచుటకు ఆనందిస్తున్నాం. దేశ పలు ప్రాంతముల నుండి వచ్చిన ప్రతినిధులను కలుగుటకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. నేటి ప్రాతకాల వేళ పలహార సమయంలో మాట్లాడటకు ప్రశస్తమైన సమయం నేను పొంది ఉంటేని అలాంటి సుజనుల మధ్య మాట్లాడటం అనేది నాకెంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఆ అంశం మీదనగా గోధుమ గింజ మీద పొట్టు దాని విత్తనముతో వారసత్వం పొందలేదు అనున్నది. వర్తమానం ముగింపలేకపోయాను. కారణం సహోదరుని తప్పిదము కాదు. మేము ఇంకో కొంతసేపు అతను ఉండాలని అతడు మేనేజర్ వంటి వారితో ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రయత్నం నిష్ఫలమైపోయినది. సహోదరుడు డెమోస్ ను నేనెంతో అభినందిస్తున్నాను. అది చాలా చాలా మంచిది. మీ అందరి ఆధారాలకు మీలో ప్రతి ఒక్కరికి నా నిండైన వందనాలు. దాన్ని పూర్తి చేయడానికి వారు తడమివ్వలేదు కాబట్టి మేము వెంటనే ముగించవలసి వచ్చినది. అది పూర్తి చేయడానికి మరొక సమయమును సమకూర్చుదాను. గోధుమ గింజ మీద పొట్టు దాని యొక్క విత్తనముతో వారసత్వం పొందనేరదు. అక్కడున్న మీరు అది గ్రహించగలిగారా? దాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నాను. ఈ రాత్రిలో ఒక జాబితా పట్టి కూడా ఉన్నది. అందుచేత మీరది పోగొట్టుకోకున్నట్లుగా మిమ్మల్ని పెందలకనే పంపిస్తాను. ఎందుచేతనంటే గత రాత్రి మనము చూచిన జాబితా పెంతెకోస్తు విశ్వాసులకు ఎంతగానో ఉపయుక్తం కాగలదని నేను నమ్ముతున్నాను. ఎంతో మంచి ప్రజలు, ఎంతో అద్భుతకరమైన సరళమైన జవాబులు. అది చూడటానికి నాకెంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఈ రాత్రిలో ప్రభు దాన్ని ఆశ్రయించగలరన్న నమ్మకము. అది ఎవరు చూస్తారో వారు దానిని నమ్ముదురుగాక. అదే నా యొక్క దీన ప్రార్థన. ఈ యొక్క కూడికల్లో చాలా మంది స్వస్థత పొంది ఉన్నారని ఎన్నో ఉత్తరాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అనేక వార్తలు ఈ రోజు అందుకొరకై నేను ఎంతో ఆనందిస్తున్నాను. వ్యాధితో ఉన్న వారిని పరామర్శించుట అదే నా సేవా విధానము. నేను బోధించుటకు నిలబడి ఉన్నాను. నేను ఒక బోధకుని కాదు, మీకు తెలుసా. దీనితో నా యొక్క కింటికి వ్యాకరణ భాషతో అతడు అతనిది కాదు ఇలాంటి మాటలన్నీ కూడా నేటి నవనాగరిక బోధకునికి సంబంధించినవి కావు. నాకు చదవలేదు కనుక నేను ఆ స్థానాన్ని అవరోధించలేను. నేను ఎరుగురు ఇతరులకు విశ్లేషించడం కొరకు ఇష్టపడతాను. లేక దాని గురించి నేనేమి తలంపు కలిగి ఉన్నానో దాన్నే ఇతరులకు చెప్తాను. ఆయన నాకు ఎవరై ఉన్నారో అదే నా యొక్క పాండిత్యం. నా ప్రాణమంతా ఆయనే. నేను ఆశించే సమస్తము ఆయనే. నేను తలంచే దానికంటే ఉన్నతము ఆయనే. నా బాల్య దశ నుండి నా చిరకాల మిత్రుడు ఆయనే. అయితే ఈనాటి గొప్ప స్నేహితుల బట్టి నేను ఎంతగానో కృతజ్ఞులను. మనం ఇప్పుడు పరిచయంలోకి నేరుగా సాగిపోవడం కొరకై కొంత లేఖన భాగాన్ని చదువుకుందాము. బైబిల్ చదువు కొరకై నేను ఎల్లప్పుడూ ఇష్టపడతాను. ఎందుచేతనంటే అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. నేనది నమ్ముతాను. వాడబారిన దేవుని వాక్యము అదేని నేను నమ్ముతాను. కొన్ని నిమిషాలు మీ యొక్క సవివరణ చేయడం కొరకై కొన్ని లేఖన భాగాలు, వాటికి అనుబంధమైన వివరాలు నా వద్ద ఉన్నవి. బహుశా 45 నిమిషాలు కాల వ్యవధి పడుతుంది. అటు తర్వాత ఈ రాత్రి అద్భుతకరమైన ఆ పేనల్ చూసులకు సకాలంలో వెళ్దాం. దాని ద్వారా దేవుడు సదా మిమ్మల్ని దీవించగలన నా యొక్క అభిమతము. ఇదేమి చేయగలరో నాకు తెలుసు. మరి ఈ రాత్రి అయినప్పటికీ టూసర పట్టణములకు నేను తలస్తున్నాను. 10 గంటల ప్రయాణం ఆలోచించండి. నేను విదేశాలకు వెళ్తున్నాను. ఆ కారణము చేత ఎల్లో ఫీవర్ పరీక్ష కొరకై ప్రభుత్వం వారి వద్దకు ప్రాతకాలనే వెళ్ళాలి. కాబట్టి నేను ఎక్కడకు వెళ్లవలసి ఉన్నది. నిన్నటి రోజున దాన్ని వాయిదా వేయవలసి వచ్చినది. కాదు అనే జవాబు వారి నుండి మరలా రాకూడదు. నేను మరలా మరొక టెట్నాస్, టైఫస్ తీసుకోవాలి, ఇంకా నా బూస్టర్స్ కూడా. అందువల్ల ఈ శ్రేష్టమైన సమయం కొరకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కన్వెన్షన్ ముందున్న ప్రశస్తమైన కలయిక కొరకు నా హృదయం ఎంతో ఉప్పొంగిపోయినది. ఇదంతా చాలా చాలా మంచివారు. దేవుడి మిమ్మల్ని ఆశ్రయించగలని నమ్ముతున్నాను. కొన్ని దినాల క్రితమే అలస్కా పట్టణం పైన ఆ మహాఘట సర్పం పడుకొని ఉన్నది. ఈ రోజు ఉదయాన్నే కూడా దాని తోక వాషింగ్టన్ వరకు చాచుకొని ఉన్నది. అతి సులభముగా తన తలను ఇటువైపు బలంగా చాచగలడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఖచ్చితమైన దాన్ని చెప్తుంటాడు. సోదర బ్రహ్యాం, అది ఇక్కడనే జరుగుతుందా అని మీలో కొందరు నెగుచున్నారు. ఇప్పుడు అది నాకు తెలియదు. నేను గ్రహించే వరకు అది నాకు తెలియదు. అది వాస్తవమే. మీ ఎల్ల నేను ఎల్లప్పుడూ యథార్థంగా ఉంటాను.
దాని గుర్చిన ఏదైనా తలంపు, ఆలోచన అలాంటిది చేయదలుచుకోలేదు. అది జరగబోతుందని నేను చెప్పినప్పుడు సరేనా, ఆయన మొదలు నాకు చెప్పాలి, ఆ తర్వాత నేను చెప్తాను. ప్రపంచమంతా గలిబిలి స్థితిలో ఉన్నదని, మనము కడవరి కాలములో ఉన్నాము. అయితే ఒకదాని కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. సహోదరు షెకారియన్ ఈ ఉదయానాతో చెప్తున్నాడు. అతను ఎలాగో ప్రార్థనా వరుసలోకి వెళ్లి ప్రజలు రాకముందు వెళ్లి కార్డులు చూశాడు. నేను చెప్పింది ప్రార్థనా కార్డులో ప్రజలు ఎలాగ వ్రాస్తున్నారో చూశాడు. ఆ ప్రార్థనా కార్డుల్లో ఒట్టి చెత్త వ్రాశారు చూశారా. వాటి యొక్క వాస్తవాలను అతను తెలుసుకోబోతున్నాడు. అతను ఎలా అన్నాడు, అతను పరీక్షించిన వందల సంఖ్యల్లో ఒక్క పొరపాటు కూడా లేదు, ఒక్క తప్పిదము కూడా ఉండదు. ఎందుచేతంటే ఆయన దేవుడైనంత వరకు అలా ఉంటుంది. నన్ను నేనుగా అందులో బయలుపరచుకున్నట్లయితే అప్పుడే తప్పిదమవుతుంది, పొరపాటు అతడినే ఆరంభం అవుతుంది. ఒక చిన్న బాలిక తండ్రి కొంతసేపటి క్రితమే నేను కలిశాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నాడు ఆయన. ఆ అమ్మాయి యొక్క కలగన్నది. ఆమె అన్నది, సహోదరు బ్రహ్యాం, ఈ కళ భావం ఏంటి? సహోదరి, అది నాకు తెలియదు, దేవుడు నాకు చెప్తాడేమో నేను తెలుసుకోవాలని చెప్పాను. అందువల్ల నేను వెళ్లి ప్రభువును అడిగాను. ఆయన నాకెన్నడూ ఆ కళ భావాన్ని చెప్పలేదు. ఆ అమ్మాయి మరలా వచ్చి నా కళకు అర్థమేంటి అని మరలా అడిగినది. నేను చెప్పాను, పాపా ఇలా రమ్మా కూర్చో. ఇలా చెప్పాను, చూడు, మీ అమ్మా నాన్నలు నాకు ప్రేమైన మిత్రులు. వారు కెనడా దేశం నుండి వచ్చి ఇక్కడ నాతో కలిసి యాత్ర గడుపుతున్నారు. నేను చెప్పబోతున్నానని వారు హృదయపూర్తిగా నమ్ముతారు. చెప్పాలని నేను ఎవరికీ నా యొక్క జీవితంలో తప్పు చెప్పలేదు. ఆ కళ యొక్క భావం నేను నాకు తెలుస్తుంది, నాకు తెలుసు. ఆ కళ నాకు నేనుగా చూసే వరకు, అంటే అప్పుడు ఆయన ఆ భావం చెప్తాడు. లేట్లయితే నేను అది చెప్పలేను. నేను ఏదైనా కలపూతులు చెప్పేట్లయితే నీవు చావు బ్రతుకుల మధ్య మరలా నేను అవసరం రావచ్చు. అప్పుడు నేను నీవు నమ్మాలో లేదో నీకు తెలియదు. నేను ప్రభు నామని ఏదైనా మీకు చెప్పినట్లయితే ఆయన నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్పి ఉంటిని. అది అర్థమే. ప్రపంచమంతటా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా పొరపాటు జరగలేదు. ఎందుచేతనగా వాడబారిన వాస్తవం అనేది నరుని వలన కాదు, అది దేవుని ఆత్మ చేయగలడు. సరే, బాధ్యతయుక్తమైన వర్తమానం నా యొద్ద ఉన్నది. అనేక సార్లు ప్రజలు నన్ను ఇలా తలస్తూ ఉంటారు. ఇట్లనగా ఒక క్షణం అలా కూర్చొని ఆలోచన చేయడం వలె ఉన్నానని వారికి భీకరంగా ఉండే వ్యక్తులను తలస్తారు. ప్రజలను కత్తిరించుటకు నేను ఇష్టపడను. అలా కాదు, అలాంటిది కానే కాదు. నేను ప్రజలు ప్రేమిస్తాను. అయితే ప్రేమ క్రమపరచులని మీకు తెలుసా? నడి బజార్లో మీ పిల్లవాడు కూర్చున్నట్లయితే, చిన్ని, నాన్న నీవు ఇతను కూర్చోకూడదు అని చెప్తావు. కాళ్ళు అతని ప్రక్కగా గుర్రుమంటూ వెళ్తుంటే నీ వెళ్లి తీసుకుని వస్తావు. మరలా అతడు తిరిగి వెళ్తే పరిగెత్తుకుంటూ పిల్లవాడిని బాగుతావు. ఎందుకని? నీవు అతని ప్రేమించినట్లయితే అలా చేస్తావు. నీవు అలా చేయాలి సుమా. నదిలో ఒక వ్యక్తి పడవలో ప్రయాణం చేస్తుండగా ఆ పడవ జలపాతం వైపు కొట్టుకొని పోతున్నదని దృశ్యం నీవు ఎరిగినట్లయితే, అది జలపాతంలోకి వెళ్లి మునిగిపోతుందని నీవు గ్రహింపు కలిగినట్లయితే, జాన్ ఒక్క నిమిషం ఆలోచించేయి అని అంటావా? లేక నీవిది చేసి ఉండకూడదు అని అంటావా? అది అలా జరగబోతుందని నాకు తెలిసినట్లయితే చెముక్కున పడవలో ఉండి అతను నా చేతులకు అంత మట్టుకు బయటికి లాగేస్తాను. ఎందుచేతంటే ప్రేమ నన్నట్లు చేయిస్తుంది. నేను మాట్లాడిన ఈ వర్తమానాల్లో ఏ విధమైన సిద్ధాంతాలను గురించి గాని ఇతర దానికి సంబంధించినవి నేను మాట్లాడలేదు. నా సంఘంలో ఏది చేస్తాను, బయట పలు విధమైన ఆలోచనలతోనూ పలు రకాలైన సంఘ సిద్ధాంతాలను ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య అయితే నేను కేవలం సాధుత్వముతో దాన్ని సాధుహరణ చేస్తాను. దేవుని ఆత్మలో జన్మించిన వారికి అది సరిపోతుంది. నా భావన మీరు అర్థం చేసుకుంటారు. క్రైస్తవ జనమైన మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటరియన్ ఇంకా ఎవరైనా సరే ఈ రాత్రి వేళలో ఆదికాండం 24వ అధ్యాయము చదవాలన్న అపేక్ష. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం ప్రారంభము నుండి. అతని ఇట్లను, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపము, చిత్తగించము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారు. కాబట్టి నేను ఏ చిన్నదాని గురించి చెప్పుదునో ఆమె వచ్చి త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవన ఉంచునని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును గాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితమని తెలుసుకుందును. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో నుండి కూడా బైబిల్లో ప్రథమము ఆదికాండము,
బైబిల్లో ఆఖరిది ప్రకటన 21వ అధ్యాయము 9వ వచనము చదవాలని ఆశిస్తున్నాను. ఆదికాండమందలి లేఖన భాగమును చూశాము. ఆశించినట్లయితే అధ్యాయమంతా చదవండి. దేవుడు ఎలియాజును పంపుతున్నాడు, లేక అబ్రహాము ఎలియాజును పంపిస్తున్నాడు. క్షమించండి, ఇస్సాకుకు పెళ్లికు మాత్రం ఎందుకు తెచ్చుడు కొరకై అందాల రాసిన రిబ్కా బయటకు వచ్చినది. అబ్రహాము సేవకులు ఎలియాజరు తన ప్రార్థనకు ప్రతిఫలంగా సౌందర్య రాసిన రిబ్కాను సంపాదించగలిగాడు. ప్రకటన 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడబడ 7 తెగులతో 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఇట్లు చెప్పాను, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదని నాతో చెప్పాను. ఈ రాత్రిలో దీని గురించి ఒక పాఠ్యభాగాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. పెండ్లి కుమార్తెను ఎన్నుకొనుట అను పాఠం. నా యొక్క సోదరుడు దీన్ని టేప్ చేసినట్లయితే ఈ టేపు అనేక స్థలములోకి వెళ్లి అది ప్రతిధ్వనిస్తుంది. ఈ విధంగా నేను కేవలం ఇక్కడ ఉన్న సభికులతో మాత్రమే మాట్లాడటం కాదు, కానీ ఈ యొక్క టేపులు సర్వ ప్రపంచములకు తరలి వెళ్ళును. వారు వాటిని వాస్తవంగా తర్జుమా చేసి అనేకమైన భాషల్లో, ప్రపంచంలో పలువిధ భాషల్లో తర్జుమా చేసి భూమండలంలోని అన్య ప్రాంతముల భాషల్లోకి అనువదించబడును. చర్చి సొసైటీ ద్వారా ఉచితముగా ఈ టేపులు పంపబడును. ఆఫ్రికా అడవుల్లోని వారు, ఇండియా దేశస్థులు తమ భాషల్లో ఈ టేపులు తర్జుమా చేయుదురు. ప్రపంచము మారుమూలకు కూడా ఈ టేపులు పంపించబడును. ఇప్పుడు పెళ్లి కుమార్తెను ఎన్నుకొనుట. జీవితంలో మనకు అనేకమైన అభిరుచులు ఉంటున్నవి. జీవించున్నదే ఒక ఎన్నిక లాంటిది. మన మార్గమును మనం ఎన్నుకొంటకు మనకు హక్కున్నది. మనము జీవించడం మార్గమును కోరుకుంటకు మనకు హక్కు గలదు. చదువు అనేది ఒక ఎన్నుకోట లాంటిది. మన విద్యావంతులు కావాలో లేక అవిద్యాపరులుగా ఉండాలో అనేది మనము ఎన్నిక చేసుకుంటున్నాం. మనము కోరుకునే నిర్ణయం అది. మంచి చెడుగులనేవి ఎన్నుకోట లాంటివే. మంచిగానో చెడుగానో నివసించాలని ఎన్నిక అవునది ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు బాలికగా ఉంటున్నది. దానినే ఏర్పాటు చేసుకునే అర్థం. ఏర్పాటు చేసుకునేది ఘనమైన విషయమే. నిత్యమైన నీ యొక్క మనుగడ అనేది ఒక ఏర్పాటు. నిత్యత్వం నీవెక్కడ గడుపుదువో అవునది. మీలో కొందరికి రాత్రియే కూడిక ముగించక మునిపే ఒక్క ఎన్నిక సమయం కావచ్చు. ఒకే ఒక సమయం ఉన్నది. అనేక సార్లు నీవు ఆయన యొక్క ముఖం తప్పించినట్లయితే ఆయన వైపు చూచే ఆఖరి సమయం ఒకటి ఉన్నది. ఆయన యొక్క వాత్సల్యానికి తీర్పుకు మధ్యాంతరేఖ ఒకటి ఉన్నది. ప్రతి స్త్రీ పురుషుడికి బాలికకు ఆ గీడు దాడితే ఎంతో అపాయం ఉంటున్నది. ఆ మరణపు గీతను దాడితే మరలా తిరిగి వచ్చేది అసంభవము. అందువలన ఈ రాత్రి వేళలో అనేకులు నిత్యత్వంలో గడిపే వారి జీవిత నిర్ణయం చేసే సమయం ఈ రాత్రే కావచ్చు. జీవితంలో మరొక ఎన్నిక కూడా మనకున్నది. అదే జీవిత అర్ధాంగిని కూర్చున్న ఎన్నిక. జీవిత పరమావధిలో ఎవరైనా స్త్రీ పురుషులు ఎన్నుకునే హక్కును కలిగి ఉన్నారు. యవనస్తులకు పురుషుడు ఎన్నుకోడు. అంగీకరించుడా లేక తిరస్కరించుడా అనే హక్కును స్త్రీ కలిగి ఉన్నది. అయితే అది ఇరు వర్గముల సమ్మతే ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురు ఎన్నుకునే హక్కును కలిగి ఉన్నారు. ఇంకా నీవు క్రైస్తవుడుకు నీవు ఒక ఏర్పాటు చేసుకునే నిర్ణయం నీకు ఇవ్వబడినది కూడా. అమెరికా దేశంలో ఎంతవరకు నీ వెళ్తున్న సంఘములో ఉంటుకు నీకు ఎన్నిక చేసుకునవచ్చును. అనగా అమెరికాలో ఏ సంఘంలో నీ ఉండుటకు నీకు ఒక నిర్ణయం ఇవ్వబడి ఉన్నది. అదే ఎన్నిక. ఇష్టం లేకపోతే నీవు దేనికి వెళ్ళవసరం లేదు. అయితే మెథడిస్టు సంఘంలో ఉండి మరి వేరే బాప్టిస్టు, కెథలిక్, ప్రొటెస్టెంట్ సంఘములో మార్పు చేసుకోదలిస్తే మరెవ్వరూ నిన్ను ఒకే సంఘానికి రమ్మని పిలిచేది లేదు. అది మనకి గల స్వాతంత్ర్యం. అది మనము కలిగి ఉన్న ప్రజా ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఎన్నుకోవచ్చు. మత స్వాతంత్ర్యం అది గొప్ప విషయం. సదాకాలం ఇలాంటి దాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయుడుగాక. ఈ సంఘాన్ని ఎన్నుకునే తరుణము నీకు ఇవ్వబడి ఉన్నది. ఈ సంఘం నీవు ఎన్నుకోవచ్చు. నిన్ను నిత్య గమ్య స్థానంలోకి చేర్చు ఒక సంఘమును, ఒక సిద్ధాంతమైన సంఘము నువ్వు ఎన్నుకోవచ్చు.
నీవు నచ్చినా నీవు మెచ్చినా మత సిద్ధాంతాలు ప్రకటించే సంఘంలో నువ్వు ఎన్నిక చేసుకోవచ్చు, లేక ఇంకో సిద్ధాంతాలు కూడా నువ్వు ఎన్నిక చేసుకోవచ్చు. ఇంకా దేవుని వాక్యాన్ని ఎన్నుకోడా అనే నిర్ణయం కూడా నీకు ఇవ్వబడి ఉన్నది. నీ ఎన్నిక నీవు చేయవచ్చు. ఎన్నుకోడనేది రాయబడి చట్టం వలె మన మధ్య ఉన్నది. కర్మేలు పర్వతం మీద ఒకప్పుడు ఏలియా అని నేను అనుకుంటాను. ఏలియా కాలం నాటి కర్మేలు పర్వతం మీద శ్రమ వంటి భయంకరమైన ఇబ్బంది కాలము మన మధ్యగా ఇప్పుడే వచ్చి ఉన్నది. బహుశా అది రాత్రి నీకు కావచ్చు, లేక నాకు కావచ్చు. కర్మేలు పర్వతం మీద అనుభవం అది ప్రపంచమంతటికి సంభవించనై ఉన్న ప్రత్యక్ష వివరణ ఇది. నీవు ఎన్నిక తీసుకోవలసిన తరుణము నీకు ఒకటి నిశ్చయంగా రానున్నది. సంఘ శాఖ సిద్ధాంతముతో కూడా సంఘంలోకి చెందినవో మానవుడా, ఏది కోరుకుంటున్నావో ఆ గడియ నీ ఎదుటే ఉన్నదని నీవు నమ్ము. నీవు సార్వత్రిక సంఘ సభలోనైనా చేరాలి, లేదా వెన్నడు సంఘ శాఖగా ఏర్పాటుగా కాకూడదు. నీవు దాన్ని చేయవలసి ఉన్నది. ఆ ఎన్నిక తరుణము అతి చెరువులో ఉన్నది. ఆఖరి గడియ వరకు ఆలస్యము చేయడనేది అపాయకరమైన సంగతి సుమా. ఎందుచేతనంటే ఎన్నడూ కూడా కదిలించబడినదాన్ని నీవు స్వీకరించవలసి ఉన్నది. నిన్ను హెచ్చరింపజే ఒక గడియ ఉన్నదని నీకు తెలుసా? ఆ హెచ్చరిక గీత నీవు దాటినట్లయితే అన్నమాట అది దోషమే. గుర్తించు. ఆ జూబిలీ సునాద సంవత్సరం వచ్చినప్పుడు యాజకుడు బూర పట్టుకుని ప్రతి బానిసయు విడుదల పొంది ఉన్నాడు వెళ్ళవచ్చని బూరతో ప్రకటన చేస్తాడు. అయితే వారు తమ యొక్క స్వాతంత్ర్యాన్ని నిరాకరించినట్లయితే అలాంటి వారిని దేవాలయంలోనికి తీసుకుని పోయి అతని చెవికి పంటెతో రంధ్రము చేస్తారు. అటు తర్వాత ఆ వ్యక్తి తన యజమానికి నిరంతరము సేవ చేయవలసి ఉంటుంది. వినికిడికి గుర్తుగా అతని చెవికి అది ఉంటుంది. వెలుట వల్ల విశ్వాసము కలుగును. బోరు యొక్క శబ్దమును అతను విన్నాడు, అయితే దానికి అతను చెవియొగ్గలేకపోయాడు. అనేక పర్యాయాలు స్త్రీ పురుషులు దేవుని యొక్క సత్యమును వింటూనే ఉన్నారు. ప్రత్యక్ష రుజువులతోనూ అనుభవంతో కూడిన సత్యమును వింటూనే ఉంటారు. అయితే దాన్ని అంగీకరించడానికి అలగింపరు. ఇంకో కారణం కూడా ఉన్నది. సత్యమును దాని యొక్క ప్రత్యక్ష రుజువులను అంగీకరించుకుంటకు ఇష్టపడిన వారి యొక్క ఎన్నిక కూడా వారికి ఉన్నది. ఆ కారణము చేతనే స్వార్థను వింటకు వారు తమ చెవులు మూసి ఉన్నారు. ఆ వార్తను మరెన్నడూ కూడా వినలేరు. దేవుడిని హృదయంతో మాట్లాడినట్లయితే తక్షణమే కార్యనిర్వహణ చేయి అని నా సలహా. వారు చేయవలసిన దాని గురించి ఏలియా వారికి ఒక నిర్ణయం ఏర్పాటు చేశారు. మీరు ఎవరిని సేవించదరో కోరుకొనుడి. యెహోవాయే దేవుడైతే ఆయన అనుసరించుడి, ఆయన దేవుడైతే దాన్ని అనుసరించుడి. ఈ దిన ప్రాతకాల వేళలో మన యొక్క పాఠములో మనం నేర్చుకున్న రీతిగా ప్రతి ప్రకృతి సంబంధమైన వస్తువు ఆత్మ సంబంధమైన వస్తువుకు పోలిక ఉంటున్నది. సూర్యుడు తన పత్తుతో అనే వస్తువులతో. అదే నా యొక్క ప్రథమ బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథంలోని ఒక్క పేజీ కూడా నేను చదవనప్పుడు దేవుడు నాకు తెలుసు. అనగా ప్రకృతిలో ప్రతి చోట కూడా బైబిల్ గురించి వ్రాయబడి ఉన్నది. కేవలం అది దేవుని యొక్క వాక్యముతో వింటుంది. ప్రకృతిలో ఉన్న మరణము, పాతిపెట్టబడుట, పునర్జన్మ కలిగి ఉంటా ఎలాగ జరగనో, సూర్యోదయమగుట, అది దాటి సాగిపోవుట, తిరిగి అస్తమించుట, మరలా సూర్యోదయమవుట, ఇలాగే వర్తమానంలో మనం ముందుకు సాగే కొలది అనేకమైన విషయాల ప్రకృతిలో దేవుడు ఎలా రుజువు చేయగలిగాడో మనం తెలుసుకోగలము. ఆత్మ సంబంధమైనది లేక ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి పోలికై ఉన్నట్లయితే ప్రకృతి రీత్యా కోరుకొనుచున్న పెళ్లి కుమార్తె ఎలాగో ఆత్మ సంబంధంగా ఎన్నుకున్న పెళ్లి కుమార్తె అలాగే. వారిని ఎన్నుకోవటకు మనం వెళ్తున్నామంటే అది చాలా జాగ్రత్తతో కూడిన విషయం. ఇక్కడ ప్రమాణాల విషయాల్లో మరణ పర్యంతరము ఎడబాటు లేనివారుగా ఉంటున్నాం. ఆ విధంగా దానిని మనము నిలబెట్టుకోవాలి. ఆ ప్రమాణమును దేవుని ఎదురు నీవు చేస్తున్నావు. మరణం మాత్రమే నిన్ను వేరు చేయగలదు. అలా చేయవలసి ఉందని నా నమ్మకము. పురుషుడు మంచి మనసుతో తన భవిష్యత్తుకై ప్రణాళిక వేసుకుంటున్నాడు. భార్యను ఎన్నుకోను. నీవు చేస్తున్న దాని గురించి బహు జాగ్రత్త కలిగి ఉండు. భర్తను ఎన్నుకట్లో లేక భర్తగా చేసుకునే వ్యక్తిని అంగీకరించడంలో ప్రత్యేకించి ఈ రోజుల్లో బహు జాగ్రత్త వహించవలసి ఉన్నది. భార్యను ఎన్నుకొనక ముందు పురుషుడు ఆలోచించి ప్రార్థించవలసి ఉన్నది. ఈ దినాల్లో అనేకమైన విడాకులు, వివాదాలు ఉన్నవని నేను తలస్తాను. అమెరికా దేశము విడాకుల వివాదాలకు ప్రపంచంలో ముందడుగులో ఉన్నది. ప్రపంచమంతా మిగతా దేశస్తులను మనం నడిపిస్తున్నాం. ప్రపంచంలో మరెక్కడ లేని విడాకులు ఈ దేశంలో జరుగుతున్నవి.
క్రైస్తవ దేశమని తలంచబడుతున్న ఈ దేశంలో ఎంతటి సిగ్గుచేటు మనకు విడాకుల కోర్టులు. దేనికి కారణమని నేను తలస్తున్నప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు దేవునికి దురస్తులైపోవటమే. అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ విషయమకై ఒకరి ఒకరు ప్రార్థించినట్లయితే అందమైన గుండ్ర రెక్కలున్న స్త్రీ కొరకు లేక ఎత్తైన భుజాలు గల పురుషుడి కొరకు కాదు, లేక ఏదో లోక తృష్ణ కొరకు కాదు. మొదటిగా దేవుని వైపు చూచి, దేవా ఇది నీ చిత్తమా అని అడగాలి. పాఠశాల వలె నేడు ఎంతో మోసగుత్యాలు జరుగుతున్నవి. ఉదయాన్నే పిల్లలు వచ్చినప్పుడు నా ఇరుగు పొరుగు స్నేహితుల పిల్లలు నా ఎద్దుకు వచ్చి ఇలా అడిగారు, సహోదర బ్రహ్మాం నా కొరకు ప్రార్థన చేస్తారా, మాకు ఈరోజు పరీక్ష ఉంది. రాత్రంతా కష్టపడి చదివాను, కానీ పరీక్షల్లో నెగ్గుతాను అనేది నమ్మకం లేదు, నా కొరకు ప్రార్థించండి. ప్రతి బడి పిల్లవాడు అంతేననుకుంటాను. ప్రాతకాల వేళ కుటుంబ ప్రార్థనలు ఇవ్వడానికి చెప్పవచ్చు, అమ్మా జానికి ఈ రోజు పరీక్ష ఉంది, మనం వాని కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే చేయాలని నేను నమ్ముతాను. అయితే నీవు చేసేదంతా మరో మార్గంలో మోసముతో ఇంకొకరు పేపర్ చూసి కాపీ కొడతావు. అయితే ఊరికే వచ్చి ఆ విషయానికై ప్రార్థన కొరుతావు. మనము చేసిన దాని గురించి ఆలోచించినట్లయితే, మనము వివాహము చేసుకోబోతున్నప్పుడు భార్యను భర్తను ఎన్నుకొని అది అవగాహన చేసినట్లయితే మనిషి ఎంతగానో భారముతో ప్రార్థించవలసి ఉంటుంది. ఎందుచేతంటే అతను తన జీవితాన్ని నాశనము చేసుకోబోతున్నాడు. ప్రమాణములు గుర్తుంచుకో, మరణ పర్యంతరము ఒక్కరినొకరు ఎడబాయమని పొరపాటున ఎన్నుకోవడం ద్వారా తన జీవితాన్ని తానే వినాశనము చేసుకుంటున్నాడు. అతను తప్పుడు ఎన్నిక చేసుకుంటున్నాడు అని అతనికి అర్థమైతే, అతని భార్య కూడా యోగ్యత లేని దానిని పెళ్లి చేసుకుంటున్నాడు అతనికి అర్థమైతే, అతనే ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకుంటే అదే అతని పొరపాటు. అతను నీకు భర్తగా యోగ్యత లేని వాళ్ళని ఎదిగి ఒక స్త్రీ ఒకరి భర్తగా స్వీకరించితే ఆ తరువాత అది మంచిది కాదని నీవు తెలుసుకున్నప్పటికీ అది నీ యొక్క పొరపాటే. చేత ఎంతో భారంగా నీవు ప్రార్థించే వరకు ఎలాంటి ఎన్నికలు నీవు చేసుకోకూడదు. సంఘమును ఎన్నుకోవట్లో కూడా అదే నీకు వర్తిస్తుంది. నీవు సహవాసము చేస్తున్న సంఘము కొరకు నీవు ప్రార్థన చేయవలసి ఉన్నది. ఉంచుకో, సంఘాలకు ఆత్మలున్నవి. నేను ఆక్షేపకుడుగా ఉండాలని ఆశించను, కానీ నేను పెద్ద వయసులో నాకు తెలియను. ఏదో ఒక దినమున నేను ఈ స్థలమును విడిచిపెట్టవలసినది. రాత్రి నేను చెప్పేదాని గురించి లేక ఇంకోసారి నేను చెప్పేదాని గురించి ఆ తీర్పు దినం లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాను. అందుచేత నేను సంపూర్తిగా చనిపోయిన వాడై నిజముగా ఒప్పుదల గల వాడై ఉండవలసి ఉన్నది. నీవు ఒక సంఘంలోనికి వెళ్ళు, ఆ సంఘస్థుల యొక్క నడతను గమనించు. ఒక్కసారి సంఘ కాపని కూడా గమనించు. ఆదిరి గారి వలె సంఘస్థుల నడవడి ఉండి నీవు కనుగొరుగుతావు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, పరిశుద్ధాత్మకు బదులుగా నీవు ఇంకొకరి ఆత్మలో పొందుకొని ఉంటారు. ఒకే దాన్ని పట్టుకొని దానిపై ఊగులాడుతున్న పాదిరి గారు ఉన్న స్థలానికి నీవు వెళ్ళి చూసినట్లయితే ఆ సంఘస్థులు కూడా అలాగే చేతులను నీవు చూస్తావు. నేను ఒక సంఘానికి వెళ్ళి చూశాను. అక్కడ పాదిరి గారు నిలబడి తన తలను వెనుక్కు ముందుకు ఊపుతూ ఉన్నాడు. అది నేను చూశాను. సభ్యులంతా ఏమి చేస్తున్నారో చూడు, అదే సంఘ సభ్యులంతా అదే చేస్తున్నారు. పాదిరి గారు దౌడు తీస్తుంటే సంఘమంతా అదే పని చేస్తుంటారు. అందువలన నేను ఒక సంఘాన్ని ఎన్నుకున్నట్లయితే నిజమైన మూలాధారమైన సంపూర్ణ సువార్త కలిగిన బైబిల్ సంఘాన్ని నేను ఎన్నుకోవలసి ఉన్నది. ఆ యొక్క కుటుంబం అంతా అందులో ఉండవలసి ఉన్నది. ఎన్నుకొనడా. నిన్న ఆ 20 రూపాయలు నేను చూశాను. సహోదరు శకాల కుమారుడు అల్లుడు ఇరువురు నిన్న ఒక యవనస్తుడి కొరకు ప్రార్థన తీసుకుని వెళ్లారు. అతను నాజూకైన వాడు, సంగీత ప్రియుడు కూడా. అతని పేరు ఫ్రెడ్ బార్కర్. ఒక ప్రయాణం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఫ్రెడ్ చనిపోతున్నాడు రండి అని నన్ను పిలిచారు. నేను వారి ఇంట్లో ప్రవేశించక ముందే ఇంకో వార్త నాకు అందింది. ఇప్పుడే అతను చనిపోయి ఉండవచ్చునని తెలియజేశారు. అతడు మెదడులో రక్తనాళాలు పగిలిపోయినవి, స్పృహలేక కోల్పోయాడు, చనిపోడుకు సిద్ధంగా ఉన్నాడు. అతని భార్య అతని కొరకై ప్రార్థించమని నన్ను కోరింది.
నేను ఇలా తలంచాను, నేను విమానంలో వెళ్ళినా నేను అక్కడికి వెళ్లేలోగా చచ్చిపోయి ఉండవచ్చు, లేక చనిపోయి ఉండవచ్చు అనుకున్నాను. అక్కడ ఒక అమ్మాయిని పిలిచి ఫోన్ థ్రెడ్ చెవికి అతికించినట్లు ఏర్పాటు చేశాను. అతడు గుటకలు వేయట్లేదు, యాంత్రికంగా నోట్లో ద్రావకం పోస్తున్నారు. మేము అతని కొరకు ప్రార్థించినప్పుడు వాంతి అయిపోయినది గొంతులో నుండి తీసివేయండి. అతడు గుటకలు వేయగలిగాడు. వైద్యులు దాన్ని నమ్మలేకపోయారు, అది తీసివేశారు, మింగగలిగాడు. ఆ మరునాడు లేచి కూర్చున్నాడు. ఒక సంఘమును ఏర్పరచుకోట. ఈ ఉదయాన్నే ఫోన్ కాల్లో విన్న వార్త, నా యొక్క సంఘ సభ్యురాలు, ఆమె వాస్తవంగా లూయిస్ వెల్ నుండి వచ్చిన బాప్టిస్టు స్త్రీ. ఆమె ఈ రోజు ఉదయాన్నే చనిపోయింది. నా సొంత సంఘము నిజముగా ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్న ప్రజలు ఆమె సమాధి చేయబడక మునుపు ఆమె ఎద్దుకు వెళ్లి ఆమె చుట్టూరా చేరి మరణించిన ఆమెలో ప్రాణం వచ్చే వరకు ప్రార్థించారు. ఈ రాత్రి ఆమె సజీవురాలుగా ఉన్నది. ఆ యొక్క సంఘ పెద్దలు అలా జరిగించడానికి కారణం ఏంటి? సమస్తము సాధ్యమైన వారికి ప్రబోధం చేయబడ్డ వల్లనే దేవుని యొద్దకు దీన మనస్కులై రండి. అందుచేత నీ వాస్తవమైన ఎన్నిక చేసుకోవాల్సి ఉన్నది. ఇంకా ఒక స్త్రీని పురుషుడు ఎన్నుకోవడం ద్వారా అతని యొక్క అభిరుచులు, గుణగణాలు తద్వారా తేడతలేమై ప్రతిబింబించేస్తున్నవి. చెడ్డ స్త్రీని పురుషుడు ఎన్నిక చేసుకున్నట్లయితే అతని యొక్క గుణ లక్షణాలు ఆమె వల్ల తెలియపరచబడుతున్నవి. అతడు మెరుగు కట్టుకున్న దాన్ని బట్టి అతని లోపల ఉన్నది తెలియబడుతుంది. ఒక స్త్రీని పురుషుడు భార్యగా స్వీకరించినప్పుడు ఆమె ఆ పురుషులోని భావాలను బహిర్గతము చేస్తున్నది. అతని అంతరంగంలో అది బయలుపరుస్తుంది. అతడు బయటకు ఏమి చెప్తున్నాడో అది ఏమైనప్పటికీ అతడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో గమనించు. క్రైస్తవుని చెప్పుకున్న ఒక వ్యక్తి ఆఫీసుకు వెళ్ళాను. గోడ నిండా ఏవో పిన్నులతో తగిలించి ఉన్నవి. చుట్టూరా భోగి భోగి సంగీతం వినబడుతుంది. అతను ఏమేమి చెప్తున్నా నాకు అనవసరం. అతని యొక్క సాక్ష్యాన్ని నమ్మలేదు. ఎందుకంటే అతడు లోక భోగాల చేత పోషించబడుతున్నాడు. అతడు పాట కచేరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, షోకులు చేసే రాణిని పెళ్లి చేసుకుంటే, నవగరాని రెకెట్టలాడదాన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అతని మనసులో ఉన్నది ప్రతిబింబం చేస్తున్నది. అతని యొక్క మనసులో ఏముందో భవిష్యత్తులో అతని గ్రహం ఏమవుతుందో తెలియపరచబడుతుంది. ఎందుకంటే తన బిడ్డలను పెంచుట కొరకై అతడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె ఏమై ఉంటుందో అదే మార్గంలో తన పిల్లల్ని కూడా పెంచుతుంది. ఆమె భక్తులోని భావాలను బహిర్గతము చేస్తుంది. అలాంటి గుణలక్షణాలు గల స్త్రీని పురుషుడు ఎన్నుకుంటే భవిష్యత్తులో ఎలాగ తయారవుతుందో చూడండి. క్రైస్తవుడు అలాంటి కార్యాలు చేయగలని ఊహించగలవా? లేదండి, నేనెన్నడూ అది అలా ఊహించను. నిజమైన క్రైస్తవుడు అలాంటి అందమైన రాణుల కోసము, పాట కచేరీ పడతల కోసము, షోకులాళ్ళ కోసము వెతకకూడదు. క్రైస్తవ గుణగణములకు అతడు వెతుకుతాడు. అన్ని కలిగిన వ్యక్తి నీకు దొరకపోవచ్చు. నిజమైన అందము కలిగిన ఒక బాలిక ఉండవచ్చు. ఇంకొకరు ఆమె కంటే అందంగా కనిపించవచ్చు. ఒకరికంటే ఇంకొకరికి నీవు త్యాగము చేయవచ్చు. ఆమె స్త్రీ యొక్క గుణగణాలు కలిగి ఉండకపోతే, ఆమె అందంగా ఉన్నది లేదు నాకు అనవసరం. ఆమె యొక్క గుణగణాలు నీవు చూడవలసి ఉన్నది. ఆమె అందంగా ఉన్నా లేకపోయినా. తన యొక్క భార్యను ఎన్నుకున్నలో అతను నిజంగా తిరిగి జన్మించిన స్త్రీని ఎన్నుకోవలసి ఉన్నది. ఆమె ఏ విధంగా కనిపించని, అది ఆమె ఏమై ఉన్నదో అదే ఆమె ఉంటుంది. ఆ పిదప అతని యొక్క దైవభక్తిని అది ప్రతిబింబచేస్తున్నది. అతని మనోభిలాషను ఆమె ప్రతిబింబచేస్తున్నది. రాబో దినములోని కుటుంబ భవిష్యత్తును తెలియజేస్తున్నది. ఆ స్త్రీ యొక్క నడిపింపు ద్వారా తన ఇంటి యొక్క భవితవ్యము ఆమె ద్వారానే నెరవేరబడుతున్నది. అతను ఒకవేళ నేటి నవనాగరిక రెకెట్టాను, షోకులాలను పెళ్లాడితే అతను ఎదురు చూచేది దేని కొరకు? అతని భవిష్యత్ గ్రహం ఎలా ఉంటుంది?
బౌద్ధికుష్టి లేకుండా ఎంత ఉండి యోగక్షేమాలు చూడలేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె ఇంకొక ఆఫీస్ లో పని చేయాలని ఆశలు కలిగిన స్త్రీ అయితే ఆమె ఇటువంటి గృహ నిర్వాహకురాలు అవుతుందో చూడు. నీకు బేబీ సిట్టర్లు ఇంకా మొదలైనవి కావాలి. ఇది నిజం. ఉద్యోగాలు చేయాలనే నేటి నవనాగరిక గల స్త్రీల అభిరుచులు గూర్చి నాకంత ఇష్టం లేదు. యూనిఫామ్ వేసుకుని పోలీసుల వలె మోటార్ సైకిల్ మీద పట్టమంతా తిరుగుడు నేను చూచినప్పుడు స్త్రీ అలాగుట పట్టణానికే అవమానము. ఎందరో పురుషులు నిరుద్యోగులై ఉంటున్నప్పుడు మన పట్టణం యొక్క నవనాగరికత ఆలోచన తేటతెల్లబరుస్తుంది. దాని హీనతను అది తెలియచేస్తున్నది. అలాగుంటానికి మా స్త్రీలకు మేము అనుమతి ఇవ్వము. వారు అలాగుంటానికి వారికి అవసరం లేదు. దేవుడు పురుషుడికి భార్యనిచ్చున్నాడంటే రక్షణ తర్వాత అతనికి శ్రేష్టమైన వస్తువును ఇచ్చున్నాడని అర్థము. పురుషుడి యొక్క స్థానాన్ని ఆమె ఆక్రమించుకు ప్రయత్నం చేస్తే అతను పొందిన వాటిలో అతి నీచమైంది అదే అవుతుంది. అది వాస్తవమే. ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించేద్దాం. అది తప్పు అని నాకు తెలుసు. అది తప్పని నీవు తలస్తావు. అయితే ఇది సత్యమే. అది ఎంత చెడ్డదైనా మాకు అనవసరం, కానీ వాస్తవాలు తప్పక ఎదుర్కొనవలసి ఉన్నది. అదే బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నది. ఆయన యొక్క భవిష్యత్తు గ్రహములో ఆయన భవిష్యత్తు వధువును గురించి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రణాళికలు చూస్తున్నాం. అది కనిపించనే ఉంటుంది. ఒకరు శోకులాన్ని పెళ్లి చేసుకుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఎల్లప్పుడూ కూడా బయట తిరిగే ఒక స్త్రీని ఒకరు పెళ్లి చేసుకుంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఇది కొద్దిగా ఎబ్బెట్టిగా ఉండవచ్చు. దాన్ని నేను చెప్పాలని ఆశిస్తున్నాను. సహజంగా ఒక విషయం చెప్పాలనుకుంటే నేను చెప్పి తిరుగుతాను. సహజంగా ఇది దేవుని యొక్క మార్గం. పశువులను కొనుగోలు బేరానికై తరచూ నేను ఎవరితో కూడా వెళ్తుండేవాడను. దాని యొక్క ధర నిర్ణయించక మునుపు ఆ పెద్ద మనిషి ముందుగా ఆవు పడ్డ యొక్క నొస్సులు చూచి పరీక్ష చేసేవాడు. మరలా దాని తలను తిప్పి చూసేవాడు. అతని వెనకాలే నేను ఉండి క్రిందికి పైకి అతను చూచేదంతా కనిపెడుతూ ఉండేవాడు. దూడ యొక్క రూపం అతనికి నచ్చిందంటే దాని నొసలు చూస్తాడు. కొన్నిసార్లు తల ఊపి వెళ్ళిపోతాడు. నేను అన్నాను, జెఫ్, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పు బిల్ అన్నాడు. అడిగాను, సరే, ఆ ఆవు నొసలునే ఎప్పుడు పరీక్షిస్తుంటావు ఎందుకు? అది బాగా బలమైన ఆవుగా కనిపిస్తుంది కదా అని అన్నాను. అలా చెప్పాడు. నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా బాయ్, నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. అదంతా అతను చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నాను. అదెంత బలంగా ఉన్నదో నాకు అనవసరం. పెద్ద గంగడోలు కలిగి బలంగా కనిపించని అన్నాడు. దాని నొసట అడవి చుక్క కనిపిస్తే నీవెప్పుడు కూడా అలాంటివి కొనుగోలు చేయకూడదని అన్నాడు. ఎందుకని జెఫ్ అని అడిగాను. సరే చెప్తానన్నాడు. మొదటి సంగతి ఏంటంటే అది ఎన్నడూ కూడా పిల్లలను ఏనదు. ఆ తర్వాత విషయం, అది దూడకు పాలిచ్చే తల్లిగా ఉండలేదు. అది బలంగా ఉంటుంది కనుక దొడ్డులోనే కట్టివేస్తారు. అడవి సురిగలుగున్నది కాబట్టి దాన్ని కబేలాగా అప్పచెప్పుకుంటారు. నేను అన్నాను, దీనివల్ల కొంత నేర్చుకున్నాను. మీకు తెలుసా, అదే ఆడ మనిషికి కూడా అనువర్తిస్తుంది. అడవి సుడిగలిగి ఇక్కట్టెలాంటి రూపము కలిగిన స్త్రీని నీవెంత దూరంగా ఉంటే అంత మంచిది ఓ కుర్రవాడా. నీలి మందుల్లాంటి నీలి ముద్దల్లాంటి కళ్ళు నాకు అనవసరం. ఆమె క్రైస్తవ స్త్రీ కాగలదనే విషయం నాకు అనుమానాస్పదమే. టెలివిజన్లు, వార్తాపత్రికలు ఎంత అందగత్తెని ఆమెను అభివర్ణించినది నాకు అనవసరం. ఎంతో భయంకర రూపం. నా జీవితంలో చూడని అసహ్యమైన వికృత రూపం అది. క్లిఫ్టన్ కేప్టోరియాలో ఒక ప్రాతకాల పలహార సమయంలో నేను మొట్టమొదటి చూశాను. కొందరు ఎవరు స్త్రీలు పైకెక్కి రావడం నేను గమనించాను. సోదరు ఆర్గన్ బయట వచ్చాడు, నేను వచ్చాము. క్రింద అంతస్తుకు అతను దిగి వెళ్ళాడు. ఒక అమ్మాయి వచ్చి నేను చూశాను. నేను అనుకున్నాను, నాకు తెలియదు. క్రితంలో నేను అన్నడూ దాన్ని చూడలేదు. ఆవిడ కొనుకుడు పుండ్లు కలిగినట్లుగా కనిపిస్తున్నది. ఏదో ఒక తమాషా చూపు.
అది తమాషని చెప్పడం లేదు, అది అదేనని చెప్తున్నాను. మీకు తెలుసా, కుష్ఠరోగం నేను చూశాను. నేను ఒక మిషనరీని, రకరకాల వెరిసెస్లు గల వారిని నేను చూశాను. వివిధ రంగులు గల జబ్బులు కలిగి నాకు తెలుసు. ఆ యవన స్త్రీ దగ్గరికి నేను వెళ్లి, నేను దేవుని సేవకుడును, రోగుల కొరకు ప్రార్థన చేస్తాను అని అన్నాను. నీకు ప్రార్థన చేయాలా అని అడిగాను. నేనెన్నడూ అటువంటిది నేను చూడలేదు. తర్వాత 2-3 లోపలికి వచ్చారు. అడుగు వెనుక వేసుకుంటూ వేచున్నాను. తర్వాత సోదరు ఆర్గమైడ్ వచ్చాడు. నేను అడిగాను, ఆర్గమైడ్ ఇక్కడ ఉండవచ్చు. నేను అడిగాను, సోదరు ఆర్గమైడ్, ఈ ఆడవాళ్ళకు జబ్బేంటి? అతను చెప్పాడు, వారు రంగులు పూసుకున్నారు అన్నాడు. నేను అన్నాను, అయ్యయ్యో, ఈ జబ్బు ఇతర స్త్రీలకు అంటకుండా తెగుళ్ళ మందుల కొట్టులో ఆమెను ఉంచవలసి ఉన్నది అని నేను అనుకున్నాను. కాబట్టి నీకు తెలుసా, నీవు ఎన్నిక చేసుకునే ముందుగా చూచి ప్రణాళిక చేసి ప్రార్థించవలసి ఉన్నది. వాక్య వాగ్దానం ద్వారా మనం దీన్ని తెలుసుకున్నాము. పురుషుడు ఎన్నిక చేసుకునే పెళ్లి కుమార్తె అతని యొక్క గుణగణములను ప్రతిబింబజేస్తున్నది. అతనిలో ఉన్నది ఆమె పరావర్తింపజేస్తున్నది. పరిశుద్ధాత్మ పూర్ణ వ్యక్తి అలాంటి స్త్రీని భార్యగా ఎన్నిక చేసుకున్నా. సహోదరుడా, నేను అలాంటిది చూడలేదు. నేను అనేక అనుభవాలు కలిగిన వయస్కులను నేనేది చూడలేదు. చూశారా, అతనిలో ఉన్న భావాలు ప్రతిస్పందనయే ఆమె. భవిష్యత్ గ్రహ సహ నిర్మాతయే ఆమె. ఒక్క క్షణం మన వెనుదిరిగి ఆత్మ సంబంధితమైన విషయాల వైపు చూచినట్లయితే, లోక సంబంధమైన సంఘాన్ని నీవు చూచినట్లయితే, లోక వాంఛలు కలిగి లోక కార్యకలాపాలలో సంకీర్ణమైన ఈ లోక సంఘమును చూచినట్లయితే, రాయబడిన దేవుని ఆజ్ఞలు వాటి కొరకు కాదని తలంచే ఆ సంఘములను చూచినట్లయితే, క్రీస్తు అలాంటి పెళ్లి కుమార్తె కోసం రావడం లేదని అప్పుడు నీవు గ్రహిస్తావు. నవనాగతున్నటువంటి నేటి సంఘమును ఆయన పెళ్లి కుమార్తెగా ఎన్నుకుంటానని నీవు తలస్తున్నావా? కానే కాదు, నా ప్రభువుకు కాదు, ఎన్నటికి కాదని నేను ఖచ్చితంగా చూశాను. స్త్రీ పురుషులు ఇరువురు ఒక్కటే. ఆ విధముగా నీవు మరో వ్యక్తితో ఐక్యత చూపగలవా? అలా జరిగితే అది నిజంగా నా యొక్క విశ్వాసానికి విరుద్ధమే. ఆ విధముగా దేవుడు ఇంకో దానికి తనకు తానుగా ఐక్యము కాగలడా? నియమముల ప్రకారమైన సంఘ శాఖ అయిన వేశ్య ఆయన అలాగూ చేయగలని నీవు తలస్తున్నావా? ఆయనకి భక్తి గల వారు చెప్పుకొచ్చు దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎన్నడూ అలాంటి దానితో ఏకము కాలేడు. ఆమె ఆయన యొక్క గుణ లక్షణాలను ఆమెలో కలిగి ఉండవలసి ఉన్నది. తిరిగి జన్మించిన సంఘము క్రీస్తు యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండవలసినది. ఎందువల్లంటే భార్యాభర్తలు ఇరువురు ఒక్కటే. దేవునికి ప్రీతికరమనివే యేసు చేశాడు. ఆయన వాక్యమును గైకొన్నాడు, ఆయన వాక్యమును ప్రత్యక్ష పంచాడు. ఆయన వధువు కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉండవలసి ఉన్నది. ఏ విధము చేతనైనా సరే అది సంఘ శాఖగా ఉండకూడదు. నీవు ఎంత కాదని చెప్పినా, నీవు ఇది చేయి లేక నీవు ఇది చేయకూడదు అని నడిపించే బోర్డు సభ్యుల ద్వారా అది స్వాధీనపరచబడుతున్నది. అనేక సార్లు దేవుని వాక్యానికి మిలియన్ల దూరంలో అది దూరమైపోతుంది. సంఘం ఇవ్వడానికి దేవుడి చేత అప్పగించబడిన నిజ నాయకునికి దూరమైనది మనకు ఎంతో కీడుతో కూడిన విషయమై ఉంటున్నది. ఆయన ఎన్నడూ కూడా ప్రెసిడెంట్ పంపలేదే. బిషప్పులను గాని, కార్డియల్ని గాని, పోపులు గాని అలాంటి వారిని ఆయన ఎన్నడూ కూడా పంపి ఉండలేదు. సంఘము నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. నేను చెప్పిన సంగతులు మీకు బోధించును, మీకు గుర్తు చేయును, సంభవింపు సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్మ మాత్రమే ఆ కార్యములు చేయును. అయితే ఈ నవనాగరిక సంఘము అలాంటి దాన్ని తిరస్కరించినది. ఆయనంటే వారికి ఇష్టము లేదు. అది పెళ్లి కుమార్తె ఎలాగవుతుంది? నేటి ప్రజల నవనాగరిక సంఘ శాఖను ఎన్నిక చేసుకుంటున్నారు. దాని అర్థం అలాంటి వారు వాక్యమును గుర్చి ఎదుగుదల లేని వారిని రుజువవుతుంది. ఫలితంగా మిమ్మల్ని బాధపరచాలని ఆ భావన కాదు, కానీ దాని యొక్క అంతర్భావాన్ని నీవు కనుగొనే వరకు నీ ఆలోచన సుదీర్ఘంగా ఉండాలనే ఆకాంక్ష. అనేక వివాహాలు చేశాను. అయితే క్రీస్తు ఆయన యొక్క పెళ్లి కుమార్తె యొక్క వివాహమే నాకు స్మరణకు వస్తుంది. కొంతకాలం క్రితం నేను ఇక్కడ ఒక పెళ్లి జరిగించాను.
నేను జరిగించిన వివాహాలన్నింటిలో ఎంతో ఘనమైనది అది. చాలా కలగ్రందట. నేను యవన సేవకుడిగా ఉండి జరిగించిన పెళ్లి అది. నా సహోదరుడు WPAలో పనిచేస్తూ ఉండేవాడు. నా వయసులో ఉన్న మీలో కొందరికి అది ఇంకా గుర్తుందో లేదు. ప్రభుత్వం వారి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టే అది. నా సహోదరుడు 30 మైళ్ళు వెళ్లి అక్కడ పనిచేసుకుని వచ్చేవాడు. కొన్ని చెరువులు త్రవ్వుతుండేవారు. కన్జర్వేషన్ ప్రాజెక్టే అది. 100 మైళ్ళ దూరంలో ఉన్న ఇండియాపోలిస్ నుండి ఒక యవనస్తుడు వచ్చి నా సోదరుడితో కలిసి పనిచేస్తుండేవాడు. ఒక రోజు నా సోదరుడితో అతను ఇలా అన్నాడు, బోధకునికి చాలంత డబ్బు నేను ఇవ్వగల స్థితిలో ఉన్నట్లయితే నేను పెళ్లి చేసుకునేవాడను. అతను చెప్పాడు, లైసెన్స్ పొందడానికి తగినంత డబ్బు నా దగ్గర ఉన్నది, అయితే బోధకుడికి చెల్లించుకోవాల్సిన డబ్బు నా దగ్గర లేదు అని చెప్పాడు. డాక్టర్ అన్నాడు, మంచిదే, నా సోదరుడు ఒక బోధకుడు, అతను నీకు పెళ్లి చేయవచ్చు. ఇంకా చెప్పాడు, ప్రజల దగ్గర నుండి అతను ఎప్పుడూ అలాంటివి ఆశించడు. అతను అడిగాడు, ఆయన నాకు వివాహం చేస్తాడేమో అడుగుతావా? సరే, ఆ రాత్రి నా సోదరుడు నన్ను విచారించాడు. నేను ఇలా చెప్పాను, క్రితంలో ఆ అబ్బాయి లేక వారిరువులో ఎవరికి కూడా పెళ్లి చేసుకున్న వారైతే అన్ని నిమ్మలంగా జరిగిపోతవి, అతడే నీకన్నీ చెప్తాడు అని చెప్పాడు ఆయన. అలాగైతే రమ్మని చెప్పు అని నేను చెప్పాను. శనివారం కల్లా అతను రానే వచ్చాడు. దీని యొక్క గతంలో గురించి తలంచుకు నాకు ఎప్పుడు కూడా గొప్పగా కనిపిస్తుంది. అది ఒక మధ్యాహ్న సమయం, చినుకులు పడుతున్నవి. ఒక పాత ట్రావెలెట్ కారు హెడ్ లైట్ వేసుకుని మూటగట్టిన వైర్ ఒకటి తగిలించుకుని ఎదురుగా వస్తున్నది. నా భార్యను పోగొట్టుకున్న ప్రథమ దినాలవి. అప్పుడు జతగా ఉన్నటువంటి 2 గదుల్లో నేను నివసిస్తుండేవాడను. డాక్ కూడా నాతోనే ఉన్నాడు. వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఆ కుర్రవాడు కారు దిగాడు. అతను చూడటానికి ఎవరికి కూడా పెళ్లి కొడుకు లాగా కనిపించట్లేదు. అది నేను అలా తలంచాను. అయినప్పటికీ $1.5 పెట్టి అందమైన చెప్పుల చేత కొన్నాను. తను తొడుక్కునే చేత్తో దవుడు తీస్తూ వస్తున్నాడు. తొడుక్కునే ట్రౌజరు గోనె సంచుల మారిగా ఉన్నది. పాతకాలపు చుక్కల చొక్కా ధరించున్నాడు. మీలో కొంతమందికి పెద్దవాళ్లకు అది ఉంటుంది. కడగబడిన కుండల మారిగా, బట్టలు ఉడిగే కుండల మారిగా అది కనిపిస్తుంది. గీతలుగా ఈ ఒక మూలకు కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ చిన్నమ్మాయి కాలులో ఉండి ఇంకో ప్రక్క గుండా దిగి ఉన్నది. వస్త్రాలు ధరించింది ఆమె. వాటి పేరేదో నాకు తెలియదు. ఒకప్పుడు ఆ రకం వస్త్రాలు జింగమని పిలిచినందుకు అది తప్పే అని తెలుసుకుంటున్నాను. మరలా అదే నేను పొరపాటు చెప్పాను. నేను చెప్పాను, తరచుగా అలా చేస్తుంటాను. కాలు నుండి దిగి మెట్ల మీదకు వారిద్దరు వచ్చారు. వారిద్దరు లోపల వస్తున్నప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, ఒక స్వల్ప విషయం. ఆమె ధరించిందంతా ఒక లంగా మాత్రమే. తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు. ఇండియా పోలీస్ సంబంధించిన ఎత్తుగా కనిపించడానికి ఒక తరహా వస్తువులు ఆమె వద్ద ఉన్నవి. అల్లని పొడవైన జడ వెనకాల వెళ్లాడుతుండగా చాచులకు ఆమె చూచడానికి ఆమె చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకునే వయసు నీకు ఉన్నదా అని అడిగాను. అవునండి అన్నదామె. రాతపూర్వకంగా అనుమతి మా అమ్మా నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చానండి అన్నదా. మరలా కోర్టులో లైసెన్స్ కొరకు చూపించడానికి అది నా దగ్గరే ఉన్నదని అన్నది. మంచిది, ఈ వివాహ కార్యక్రమం జరిగించక ముందు కొన్ని విషయాలు నేను అడుగుతాను అని అన్నాను. వారిద్దరు కూర్చున్నారు. ఆ యువకుడు గది చుట్టూరా ఊరక చూస్తున్నాను. తలా క్షవరము చేయించుకోలేదు. రూప వికృతంగా కనిపిస్తుంది. గది చుట్టూ కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. నా మాటలేవి అతనికి అతను పట్టినట్టుగా లేవు. నేను అన్నాను, బాబు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించు. లేనండి, నేను అడిగాను, నీవు ఈ స్త్రీని ప్రేమిస్తున్నావా అని. అవునండి నేను ప్రేమిస్తున్నాను అని జవాబిచ్చాడు. నేను అడిగాను, నీ పురుషుని ప్రేమిస్తున్నావా? అవునండి నేను ప్రేమిస్తున్నాను. నేను అడిగాను, వివాహమైన తర్వాత ఆమె నివాసము చేతి కొరకు ఇల్లు ఉన్నదా? ఉన్నదండి అని అన్నాడు. మరలా నేను అడిగాను, మంచిది, నేను ఒక విషయం అడుగుతాను. నీవిక్కడ WPAలో పనిచేస్తున్నావని విన్నాను. అవునండి, వారములకు $12 రాబడి వస్తున్నది. నేను అడిగాను, ఆమె యొక్క జీవనాధారమును నీవు చేకూర్చగలవని నమ్మకం ఉందా? నా ఛాయశక్తులా నేను చూస్తాను అని అన్నాడు. మంచిది, చాలా బాగుంది. సహోదరి, అతనికి ఉద్యోగం ఊడిపోతే లేక ఇంట్లో నిన్ను బయటికి వెళ్ళగొడితే ఏం చేస్తావు? మీ అమ్మా బాబు దగ్గరికి పరిగెడతావా అని అడిగాను. ఆహా లేదండి, మా వారితోనే ఉంటాను అని అన్నదామె. నేను అతను అడిగాను, చూడయ్యా, నీకు 3 లేక 4 పిల్లలు కలిగి వారిని పోషించే ఆధారం నీకు లేకపోతే నేనేం చేస్తావు? ఇంట్లో ఉండి గంటి వేస్తావా? నేను చెమట వచ్చి శ్రమిస్తాను, వేరే మార్గం మేము ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పాడు.
నేను కొంతసేపు ఆలోచన చేశాను. అతడు ఆ అమ్మాయి నిజంగా ప్రేమించడం గమనించాను. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నేను వారికి వివాహము చేశాను. అతను ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్తాడో అని ఆశ్చర్యపడ్డాను. కొన్ని రోజులైన తర్వాత నా సహోదరునితో డాక్ వారు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాను. ప్రస్తుతం మనకి సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన న్యూ ఆల్బనీలో వారు ఉంటున్నారు అని చెప్పాడు. దానికి కొద్ది దూరంగానే తగరముదుర్గ ప్రాంతం. దానికి అదిత్యంలో ఒక చిన్న అది కూడా కలదు. అది నేను లైన్ మెన్ గా అక్కడ పనిచేస్తున్నప్పుడు నాతో కూడా ఉన్నవారు అనగా మిగతా పని వారు అక్కడనే కూర్చుని పక్కపక్కలు చెలోక్తులు చేస్తూ ఉండేవారు. నేనైతే ఆ నదీ తీరానికి వెళ్లి ఆ బండిలోకి వెళ్లి ప్రార్థిస్తూ బైబిల్ చదువుకునేవాడను. పాత డబ్బా కార్ల కుప్పల దగ్గర పాత డబ్బా కార్లు అక్కడ ఉన్నవి. ఇతనైతే అక్కడికి వెళ్లి ఆ డబ్బా కార్లు ఒకటి తీసుకుని దాని తలుపుగా తయారు చేసుకున్నాడు. మరలా వార్తాపత్రికలు ట్యాకీబర్స్ తీసుకొని, ట్యాకీబర్స్ అంటే ఎంతమందికి మీలో తెలుసు? అయితే క్యాంటికల్లో లేరు. చిన్న కాజు బోర్డు ముక్క ఒకటి తీసుకుని చిన్న రెమ్మలు గట్టిగా అతికించి లోపలికి నెట్టడం, దానిని టేకీ బటన్స్ అంటాం. కాబట్టి వారు ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు. అక్కడెక్కడ ఇనుమోళ్లకు వెళుతూ బ్రతుకుతెరువు ఏర్పాటు చేసుకున్నాడు. పాత బిడ్డలు కూడా తెచ్చుకొని భోజనం బలని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. About 6 months before that, I married E.V. Knight's daughter to E.T. Slider's son. E.V. Knight. ఓహియో నదీ ప్రాంతపు ధనికుల్లో ఈవి నైట్స్ ఒకరు. అతని గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు నడిపిస్తున్నాడు. ఇంకా ఇంటి సామాను తయారు చేసే ఫ్యాక్టరీ కూడా అతనికి ఉన్నది. స్లైడర్ అయితే ఇసుక గ్రావెల్ కంపెనీ యజమాని. కోటీశ్వర్ల బిడ్డల వారు. వారి పెళ్లి నేను చేశాను. నేను ఒక స్థలానికి వెళితిని. 2 వారాలు అక్కడ కార్యక్రమం సిద్ధపాటు చేసేదని. దిండు సాయం చేత లోపలికి వెళ్ళగల చిన్న పాకలోకి వెళితిని. నేనెన్నడూ వైభవ సంబరాలు చూశాను. నేను ఎరుగని వైభవ సంబరాలు నేను చూశాను. దేనికంటే ఆ 2 వర్గముల దంపతులకు వివాహము చేయుటకు. అయితే వారు బయటకు వచ్చిన తర్వాత వారంతా ఎలాగున్నారు? ఈ మరో జంట. మేము ఒకప్పుడు నివాసమున్న ఆ చిన్న గది మడత మంచం ఉన్నదో అతనే వారు నివాసము ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ 2 వర్గాల నూతన దంపతులకు ఒకే విధమైన వివాహము చేయబడింది. ఒకనొక రోజు ఈ సంపన్న కుటుంబీకులను చూసి రావాలని నాకు తలంపు కలిగింది. వారైతే పని చేసుకునే అవసరం లేదు. వారి యొక్క తల్లిదండ్రులు కోటీశ్వరులు. వారి యొక్క బిడ్డలకై అందమైన భవనాలు నిర్మాణం చేశారు. వాస్తవంగా ఈవి నైట్స్ కొండ శిఖరాంతర ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. అతని పెద్ద భవంతి తలుపు గడియలు 14 క్యారెట్ల బంగారం పొందికలు. అందుచేత అతని ఇల్లు ఎంత పెద్దదో మీరు ఊహించవచ్చు. వారు పని చేసుకునే అవసరం లేదు. ప్రతి సంవత్సరము కూడా ఒక కొత్త క్యాడిలక్ కారు బహుకరించబడుతుంది. తల్లిదండ్రులకు ఏకైక సంతానం. వారికి లోటనేదే తెలియదు. ఒక దినమున అదే దాని నేను వెళ్తున్నాను. నాకే విధంగా వారు పరిచయమని అంటే వారి స్నేహితుల్లో ఒకరు నాకు అత్యంత ప్రేమితుడు. మేమిద్దరము కూడా బాల్య స్నేహితులము. అలాంటి పరిచయంతో వారి వివాహాన్ని నేను చేశాను. అలాగా వారిని దర్శించడానికి నేను వెళ్ళాను. నా పాత ఫోర్డ్ కారు ఇంటి బయటనే ఉంచి నడుచుకుంటూ మెట్ల దగ్గరికి వెళ్ళాను. చాలా సమీపంగా నేను వెళ్ళినప్పటికీ వారి యొక్క శబ్దం వినబడుతుంది. వారు గడాబిడా మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఒక డాన్స్ కి వారు వెళ్ళొచ్చారు. ఆమె చాలా అందమైన బాలిక. ఈ అందాల రాణుల్లో ఆమె కూడా ఒకరే. అందాల రాణిగా పరిగణించబడినందున ఎన్నో బహుమతులు, కొన్ని కార్లు సంపాదించినది. నేను వారి వైపు చూశాను. చెరువు ఒక మూల కూర్చుని ఉన్నారు. ఆమెతో కలిసి నాట్యం చేసిన అబ్బాయి కూర్చో లేక అమ్మాయిని కూర్చో లేక ఇంకొకరు కూర్చో తగాదాలు ఆడుకుంటున్నారు. నేను పైకి వెళ్ళలోగా వారిద్దరు ఒక్కసారిగా ఎగిరిపడి నేలపైన వేగరంగా ఒకరినొకరు లాక్కొని ఒకరినొకరు పట్టుకొని ద్వారం వైపు నడుస్తూ వస్తున్నారు. ఇలాగన్నారు, ఎవరెక్కడ? హలో సోర్ బినహాం, బాగున్నారా? నేనన్నాను, బాగున్నాను. మీరంతా బాగున్నారా? అతను అన్నాడు, ఓ మేము చాలా సంతోషంగా ఉన్నాం కదా ప్రియా? ఆమెనది, అవును ప్రియా. చూడండి, యథార్థత కానిదేదో దానిని నీవు ధరిస్తున్నావు. పోతపుచ్చిన అగ్ని వల్ల నీకు పెట్ట కలగదుస్తుమా? ఈ రోజుల్లో కొన్ని సంఘాలు 2000 సంవత్సరం నాటి పెంతెకోస్తును ఏదో రంగుల పూతగా పూసినట్లుగా ప్రయత్నిస్తుండగా పూతపూచిన అగ్ని చేత నీకు వేడి కలగదు. పెంతెకోస్తునిగా ఆ దినాల ఎలాగున్నదో ఈ దినాలు కూడా ఆ విధముగానే నిజమైన రుజువై ఉన్నది. చూశారా? ఆ అగ్ని ఇంకనూ పడుతూనే ఉన్నది. పూతపూసిన అగ్ని కాదు అని, ఇది వాస్తవమైన అగ్ని. కాబట్టి అసత్య వారు ఉన్నారు. వారి స్థితి ఎటువంటిది? ఆ విధంగా నేను జీవించాలని అపేక్షించను. సరే, ఆ నదీ తీరాన ఒక కొండ శిఖరం ఉన్నది, మీకు తెలుసా? అక్కడే ఈ మరో జంట తమ స్థావరం ఏర్పరచుకున్నారు.
ఒక శనివారం మధ్యాహ్నం వేళ నేను ఇక్కడికి వెళ్లి వారు ఎలాగ ఉన్నారో చూద్దామని తలంచాను. నా ముఖమంతా దుమ్ము కొట్టుకున్నది, నా వస్తువులన్నీ మురికైపోయినవి, జారిపడుతున్నామనే భయం అనుకుంటున్నాను. ఇన్సులేటర్ పై కనిపెడుతున్నప్పుడు ఎలక్ట్రికల్ టేబుల్ ఎలా ఏదో ఇంకొకటి పగిలి ఎలాగుంటుందో అలాగే ఆ నదీ తీరాన ఆ టెలిఫోన్ తీగలు అలాగే ఉంటావో చావలేటి ఎదురుగా ఉండడం కనిపిస్తుంది. సంవత్సర క్రితమే వారి పెళ్లి చేశాను. ఎదురుగా ఒక తలుపు తెరుచుకుని ఉన్నది. వారి మాటలు నాకు వినబడుతున్నవి. ఈశ్వరం మరో విధంగా విషదాడిగా వినిపిస్తున్నది. కొద్దిగా దగ్గరికి సమీపించాను. వారేమి చెప్పుకుంటున్నారో నేనేమో తెలుసుకోవాలని అది నిలబడ్డాను. నేనేమి తెలుసుకుందామని నిలబడ్డాను. నేనేం మాట్లాడుతున్నాను ఆయన తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం గురించి నేను అలా చేస్తాను. లేక ఇది నిజమేనా? ఆయన వాక్యం ఆయన నిలబెట్టుకుంటాడా? ఆయన వాక్యం ఆయన నిలబెట్టుకున్నా? ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నట్లయితే అది దేవుడు కాదు. చూడు, ఆయన వాక్యం ఆయన నిలబెట్టుకున్నట్లయితే అప్పుడు ఆయన దేవుడే కదా. ఆ విధంగా వారు ఎలాగున్నారో చూడాలని అనుకున్నాను. నేను చాలా సులభంగా ప్రక్కకు పడిపోగలనేమో కూడా. అతను ఇలాగే చెప్పడం నేను విన్నాను. సరే అని అటువంటిది నేను నీకు ఇవ్వడం బాగాలేదే. ఆమె చెప్తుంది, చూడు ముద్దల బంగారమా ఇలా అంటున్నది. ఈ బట్టలు సరిపోతాయి కదా. ఆమె ఎలా అంటుంది ఇంకా ఎందుకు, ఇది చాలా బాగుంది, నేను దాన్ని ఇష్టపడుతున్నాను, మీరైతే అని చెప్తుంది. నేనైతే తిరిగాను. తలుపు నెట్టే దగ్గర చిన్న రంధ్రం ఉంటే దానిలో కూడా చూసిన కొరకై నేను అటువైపు తిరిగాను. లోపల అతను కూర్చొని ఉన్నాడు. అతని వడిలో ఆమె ఉన్నది. అతని చేతుల పైన ఆమె చేతుల పైన అతను వంకరగా ఉండే ఒక టోపీ ఒకటి అతను ఎక్కున్నది. దానికి ఒక చిన్న రంధ్రం, అదంతా పైన నలిగున్నది. దానిలో అతని జీతం బిల్లు పెట్టబడి కనిపిస్తుంది. దానిని అతను బల్ల మీదే పెట్టించాడు. అతను ఇలా అంటున్నాడు, ఇంట్లో సరుకులకింత, ఇన్సూరెన్స్ కింత, కారు ఖర్చుంత, వారి అవసరాలన్నీ కూడా సరిపోవడం లేదు. వస్త్రాలను చూస్తున్నాడు. అది $1 ఖరీదవుతుంది. అది కొనాలని అతను అంటున్నాడు. అతను అన్నాడు, సరే హనీ, దానిలో నుండి చాలా అందంగా నువ్వు కనిపిస్తున్నావు. ఆమె అంటుంది, అయితే హనీ, నాకు ఒక జత బట్టలు ఉన్నవి, నిజంగా అవి నాకు అవసరం లేదు. చూడు, ఆ చిన్న రాణిని నేను వెనుక్కు జరిగి వెనుకకు చూశాను. ఇంకో ఇంటిలోని ఆ పైభాగాన్ని చూడగలిగాను. నిలబడి కొన్ని నిమిషాలు అలాగే చూశాను. నేను అనుకున్నాను, ఎవరు ఐశ్వర్యవంతుడు? బెల్బ్రెన్హామ్. ఏ స్థలానికి వెళ్ళాలని అపేక్షిస్తున్నావు? నీవెక్కడికి వెళ్ళదవు? నాకైతే కొండ శిఖరాన ఆడంబరమైన ఆ వస్తువు నాకు వద్దు. అయితే నిజమైన గృహ నిర్వాహకమైన గుణగణముల గల స్థానమే నాకు కావాలి. నన్ను ప్రేమించి నాతో ఉండేవారే నాకు కావాలి. శృంగార ఆడంబరాలకు ప్రతి దానికి నెత్తులు మడుగులు కాకుండా తోడు ఒకరు ఉండాలి. ఆమె నీ అర్ధాంగి. అది ఎలాగ సాధ్యమా? అది నన్ను నిత్యము గుచ్చుతుంది. ఒకడు అందమైన అమ్మాయి ఎన్నుకుంటాడు, ఇంకొకడు గుణగణాలు కోరుకుంటాడు. నీవు కోరుకునే మార్గం అదే. ప్రథమంగా యోగ్య గుణాలు చూడు, ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తే మంచిది. గమనించు, దేవుని యొక్క మొదటి ఆదాము తన భార్య కొరకు ఎటువంటి ఎన్నికలు ఏర్పాటు చేసుకోలేదు. అతనికి ఎన్నుకునే తరుణము అతనికి లేదు. దేవుడు అతన్ని ఒకటిగానే చేశాడు. ఆమెను అతను ఎన్నుకోలేదు. కాబట్టి ఆమె తన దేవుని మాటకు దూరస్తునిగా చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. దాని గురించి అతను ప్రార్థన చేయలేదు. అతడు నీ వంటి లేక నా వంటి వాడు కాడు. అతను ఎన్నిక చేసుకోలేదు. అలాగే చేయడం ద్వారా దేవుని కుమారుడు తన వాస్తవ స్థానం నుండి ఆమె తన్ని మరోవైపు మళ్లించినది. నవనాగరిక జీవన మార్గమును అతనికి చేయించడం ద్వారా ఆమె అలాగే చేయగలిగినది. ఏది చేయకూడదు అని చేశారు. ఆమె తప్పిదస్తురాలని ఆమె గుణగణాల వల్ల రుజువెత్తుంది. ఆమె యొక్క అభిప్రాయ అనువర్తనాలే కేవలం చెడ్డవి. ఆమె కనుగొన్న ఆ నవనాగరికమైన వెలుగును గూర్చి తర్కించడం ద్వారా అతని బలవంత పెట్టది. ఏదైతే దేవుని వాక్యానికి విరుద్ధమో బ్రతకడానికి అదే మంచి మార్గంగా తోచినది. 7 దినాల్లో మీలో ఎంతమంది స్త్రీలు పురుషులు ఇలాంటి బోధన చేస్తూ దేవుని దగ్గర నుంచి దూరం చేస్తున్నారు? ఇలాంటి బోధన చేస్తూ దేవుడికి దూరం చేస్తున్నారు. మీరు పెంతెకోస్తు బోధకులారా, ఓ అదే పాత పద్ధతి, ఏదో పాత పొంగు మీరు నమ్మవద్దు అని అంటారు వారు. అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందు నీవు బలంగా ప్రార్థించవలసినది. ఆమె ఎంత అందమైన అమ్మాయి కావచ్చు. అదే పురుషుని విషయం కూడా
దేవుని చిత్తమునకు ప్రతికూలమైన దానికై ఆమె అతన్ని బలవంతము చేసింది. అతని చేయకూడదు ఏదో అతని చేయుటకు దోహదకారణైనది. ఫలితంగా మానవాళికంతా మరణము సంప్రాప్తమైనది. ఆ కారణము చేతనే స్త్రీ బోధించరాదని, ప్రసంగించరాదని, దేవుని వాక్యమును ఏ విధముగాను ప్రకటించరాదని బైబిల్ ఆమెను నిషేధించినది. దేవుడు నన్ను బోధించుటకు పిలిచాడు అని మీలో చాలా మంది చెప్పడం నాకు తెలుసు. నేను మీతో తర్కంలోకి రావడం లేదు. మీరు అది చేయకూడదు అని వాక్యము చెప్పినదని నేను మీకు చెప్తున్నాను. ఆమె మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారము చేయుటకైనను లేదు. మంచిదే, దేవుడు నన్ను చేయమన్నాడు అని నీవు చెప్పొచ్చు. దాని విషయం నాకే అభ్యంతరం లేదు. నిన్న రాత్రి బిలామును కూర్చున్న వర్తమానం మీరు విన్నారా? బిలాము ఆరంభంలోనే దేవుడు తీర్మానాన్ని కత్తిరించి వేశాడు. అది నీవు చేయవద్దు అనే దాన్ని చిట్ట చివరికి దేవుడు వెళ్లి చేయవని వరకు అతను బుద్ధిహీనతతోనే సంధించను. నీవు బోధించను దేవుడు అంగీకరించవచ్చు. ఆయన చెప్పలేదని చెప్పట్లేదు. అయితే ఆయన ఆరంభ వాక్య ప్రకారంగా, నమూనా ప్రకారంగా అది కాదు. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా కూడా ఆమె విధేయత చూపవలసి ఉన్నది. అది సత్యం. అందువలన అది ఆమె చేయకూడని పని. మళ్ళా ఇప్పుడు గమనించండి, ప్రకృతి సంబంధమైన వధువు ఆత్మ సంబంధమైన వధువుకు ఎట్లు సరిపోలికైందో చూద్దాం. వాక్యం చెప్తుంది పురుషుని కొరకు ఆమె చేయబడిను, అయితే పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు. అది ఎందుకో కొన్ని నిమిషాల్లో క్రీస్తు యొక్క వధువును గురించి మాట్లాడబోతున్నాను. అయితే దాని యొక్క గత స్థితిగతుల గురించి మీకు చూపించబోతున్నాను. స్త్రీ పురుషుడు కొరకే చేయబడిను, పురుషుడు స్త్రీ కొరకు కాదు. ఆ కారణము చేతనే పూర్వకాల చట్టరీత్యా అనేక మంది భార్యలు చేసుకోవడం అనేది చట్టబద్ధమైనది. 500 మంది భార్యలు గల దావీదును గమనించు. 500 మంది భార్యలు కలిగి ఉన్న అతడు దేవుని చిత్తానుసారైన మనస్సు కలవడిన బైబిల్ చెప్తుంది. సొలొమోను అయితే 1000 మంది, వీళ్ళకైతే ఇంకో భర్త లేడు. వీరి వివాహము విడాకులు అను నా టేపును త్వరలో తీసుకుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్న తూర్సిన పట్టణంలోని కొండకు వెళ్లి నేను దాని విషయంలో ప్రార్థించుచుండి అక్కడ వారు స్కూల్ వదిలి ఆ కొండ చుట్టూ ఆవరించిన అగ్నిస్తంభాన్ని వీక్షించి కొట్టము నలుమూలలా పర్యవేక్షణ చేశారు. ఇక్కడ వాళ్ళు అనేకుల మందికి అది తెలుసు. అక్కడ అది చూశారు. వివాహము విడాకుల యొక్క ప్రశ్నలను ఆయన నాకు బోధించాడు. ఒక కోణ వైపున ఇలా వెళ్తుంటే మరొక వైపున ఇంకా అలా ప్రయాణం చేస్తుంటే ఏదో ఒక చోట సత్యం ఉంటుంది. ఆ 7 ముద్రల తర్వాత దాన్ని కూర్చిన సత్యమేదో ఆయన తెలియజేశాడు. అయితే ఇప్పుడు గమనించండి, ఆమె ఒకే ఒక భర్తను కలిగి ఉండును. ఎందుకొరకంటే స్త్రీ పురుషుని కోసం నిర్మాణమైంది కానీ పురుషుడు స్త్రీ కోసం కాదు. ఆ 500 మంది స్త్రీలు దావీదుకు భార్యలే. అది ఒక పోలిక. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు సింహాసనం ఆశ్రయుడు ఉన్నప్పుడు ఆయన యొక్క వధువు ఒక వ్యక్తి కాదు, అది పెళ్లి కుమార్తె. అందరూ ఒక్కరే. వ్యక్తిగతంగా దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు, అయితే వారందరూ కలిసి ఆయన భార్యలే. అలాగే విశ్వాస సమూహం అంతా ఆయన యొక్క పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. ఎందుచేతంటే అది స్త్రీ అయి ఉన్నది, ఆయన పురుషుడై ఉన్నాడు. క్రీస్తు కొరకు నిర్మాణమైన ఉన్నాం, క్రీస్తు మన కొరకు చేయబడలేదు. అదే నేటి దినాన మన పాఠ్య పుస్తకాలుగా తయారు చేస్తున్నాము. క్రీస్తు అనే వాక్యమును మన కోసము సరిపోల్చుకుంటున్నాము. దేవుని వాక్యములకు మనము సరిపోల్చుకోవటం కాదు. అదే వ్యత్యాసం ఏంటున్నది. ఒక కుటుంబంలో నుండి ఒకరు ఒక అమ్మాయిని ఎన్నిక చేసుకున్నట్లయితే అతను ఆమె యొక్క అంద చందాల మీద ఆధారపడకూడదు. అందం మోసకరం. నవనాగరిక ప్రపంచ సౌందర్యం అపవాది సంబంధమైనది. ఒక చోట ఒక వ్యక్తి ఇలా చెప్పడం నేను విన్నాను, బోధకుడా నీవిక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమిపైన అందమైనదిగా పిలువబడే ప్రతిదీ నిస్సందేహంగా దయ్యమునకు సంబంధించినదే. నేను దాన్ని రుజువు చేస్తాను. ఈ మాట యొక్క నిజ రుజువు కోసము, అది నిజమైనది కానున్నది తెలుసుకోవడం కోసము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని పరిశోధిస్తాం. చాలా అందంగా కనిపించాలనుకునే స్త్రీలు మీరు ఉన్నట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఆదిలో సాతాను దేవదూతలను మోసగించే వరకు అతడు అతి సౌందర్యవంతుడిగా ఉండెను. దేవదూతలందరిలో అతడు అందమైన వాడు, కనుక అది దయ్యమునకు సంబంధితమని రుజువు అవుతుంది. సామెతల్లో సొలొమోను లాగా చెప్తున్నాడు, అందం వ్యర్థమని. నిజమే, పాపము అందమైనది, అది వాస్తవమే, అది ఆకర్షణమైనది కూడా.
I want to ask you and say something here to you. And I want you to ఇక్కడ listen a few minutes. నేను ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. మరికొద్ది నిమిషాల్లో మీ గమనంలోకి తీసుకొస్తాను. Of all ప్రపంచంలో the ఉన్నట్టి species in the world, పక్షులన్నీ జంతువులన్నింటిలో కూడా మానవ we find that on the animal life, మానవ all జంతు besides జీవితాలను human, చూస్తే it's the male that's pretty. And not the మగదే female. అందంగా ఉంటుంది ఆడదానికంటే. Why that? ఎందువలన? Look at the deer. The beautiful దుప్పి చూడండి, buck with అందమైన his కొమ్ములు horns కలిగిన and the little మగ దుప్పి, doe. కురుచైన ఆడదుంక. Look at the కోడిని చూడండి, చిన్న చిన్న మచ్చల గల కోడిపెట్ట, ఎత్తైన శిరోజాలు కలిగిన కోడి పుంజు. Look at the male bird and the female bird. Look at the mallard duck and the female. See? And there isn't one species in the world that's made that can deceive and stoop as low as a woman. Now, sister, don't get up and go out. Just wait till we hear the end of this. There is ప్రత్యేకత ఏమీ లేదు. ఆడజాతిలో ఒక స్త్రీ తప్ప మరే ఇతర పక్షి గాని పశువు గాని అవినీతి జీవితము కలిగి ఉండదు. నీవొక కుక్కని పిలువు, ఆడుగక్కను. you call a నీవొక పందిని పిలువు, ఆడు పందిని. నీతి నిజాయితీలో చూసినట్లయితే ఇక్కడున్న సగం మంది ప్రాణాల కంటే ఆ జంతువులే చాలా నీతిగా ఉంటాయి. they cannot be nothing else but అవి నీతి తప్ప మరొకటి ఎరగవు. and the woman was the one మరొక మార్గానికి మళ్ళీ మనస్తత్వం గలది ఒక్క స్త్రీ మాత్రమే. అది యథార్థం. చూడండి, ఆమె పొందడానికి అందం ఎక్కడది? now ఆ కారణము చేతనే నేటి దినాల్లో స్త్రీలు అందాన్ని అభివృద్ధి చేసుకోవటం చూస్తున్నాము. బ్రైన్ తీసుకోండి, అమెరికా దేశం అందగత్తెని ప్రఖ్యాతిగాంచిన ఆమె ఫోటో మీరు ఎప్పుడైనా చూసారా? ఏ పాఠశాలలో ఉత్పన్నమైన పిల్ల కాదు ఆమె. ఆఖరి పంక్తిలో ఆశీర్వాద ఆవిడ. did you know ఆమె అలాగే పెరిగిందని మీకు తెలుసా? did you know the Bible అది అలాగే ఉంటుందని బైబిల్ తెలియజేస్తుందని తెలుసా? ఆదిలో స్త్రీయే పతనానికి కారణమని మీకు తెలుసా? and fall లోక సమాప్తి కూడా అలాగే తుడిచిపెట్టబడుతుంది. స్త్రీ అధికారంలోకి వస్తున్నది, పురుషుడి పాలన చేయబోతున్నది. లేఖనమాలకు జరుగునని చెప్తుంది మీకు తెలుసా? పురుషుడి వస్త్రాలు ధరించి కత్తిరింపు వెంట్రుకలు పెట్టుకున్నది నేడు దినాల్లో ఉంటారు స్త్రీలు. అన్ని కూడా దేవుడి వాక్యానికి విరోధమే. స్త్రీ సంగమునకు పోలికని మీకు తెలుసా? when you స్త్రీలు ఏమి చేస్తున్నారో గమనించు, అలాగే సంఘం ఏమి చేస్తుందో గమనించు. అది ఖచ్చితంగా నిజమైన సంగతే. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమో అంతటి సత్యమది. no స్త్రీల వలె నీచ ప్రవర్తనకు సమ్మతించే మరి ఏ ఆడజాతిని కనుగొనలేము. and yet అయినప్పటికీ through that దాని నుండి he made a- సగభాగమైనది. she was ఆమె not in the సృష్టి original ఆరంభములో అలా లేదు. ఆరంభ సృష్టిలో అన్ని ఆడజాతులు ఉన్నవి. birds, male and female, animals, male and female. అయితే మానవ సృష్టిలో దేవుడు ఒక్క పురుషుడు మాత్రమే చేశాడు. ఆయన అతనిలో ఉండి స్త్రీని ప్రత్యుత్పత్తిగా చేశాడు. ఎందుచేతనగా దేవుడు ఆ విషయాన్ని ఏర్పాటు చేయలేదు. Search the scriptures. లేఖనాన్ని పరిశోధించు, అది ఖచ్చితంగా యథార్థమే. కాదండి, దేవుడు ఆయన ప్రారంభ సృష్టి మానవులో ఆమె అచ్చట పెట్టబడి ఉండను. అయితే ఆమెగా నిర్మాణమైనట్లయితే పురుషుడి గది ఎంత ఘనత పొందిడునో. She's put ఆమె on పరీక్షించబడినది. మరణము ఆమె ద్వారానే వచ్చను. మరణమంతటికి అపరాధి ఆమెయే. అయితే దేవుడు మరలి పోయిన జీవం పొందుడు కొరకై మరలా ఒక్కడి వినియోగించుకొనెను. విధేయురాలైన ఒక్క స్త్రీ ద్వారా ఆయన కుమారి జన్మింపజేసెను. అయితే ఒక చెడ్డ వ్యక్తి అక్కడ కనిపిస్తుంది. There's nothing to be as అంతకంటే హీనం మరొకటి లేదు. సతాను యొక్క కుమారుడు కయ్యూను దేవుడు అంగీకరిస్తాడుకొని బలిపీఠం దగ్గరికి వాడిని తీసుకుని వస్తున్నాడు. he does today. నేడు చేస్తున్నాడు. కయ్యూను సాతాను యొక్క కుమారుడు సరే అని అనవచ్చు. దాని గురించి వివరణ చేయడకు ఇప్పుడు లేదు. దీన్ని ముగించలేవండి. బైబిల్ చెప్తుంది అతడు దుష్టుడి సంబంధి అని. So that's settled. అది పూర్తయినది అంతే. Now, అతడు సాతాను కుమారుడు బలిపీఠం దగ్గర తీసుకురావడం, ఆరాధనకై దాన్ని అందంగా అలంకరించడం అదే దేవుని ప్రీతిపరచదే అని తలంచాడు. 7 దినాల్లో ఏమని తలస్తున్నారో అదే అతడు తలంచాడు. ఎంతటి నిజమది. మేం పెద్ద బిల్డింగ్లు కట్టాము, మాకు చాలా చాలా సంఘశాఖలు ఉన్నవి. we'll make the biggest building in మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాము, అందమైన అలంకరణలు బట్టలు ధరించేవారు మాకున్నారు. కొన్నిసార్లు దానికి దేవుడు 10 లక్షల
మైళ్ళ దూరములో ఉంటాడు. ఇది నిజం. అయినప్పటికీ అది సంఘము కూడా ఆరాధన, అర్పణ, విధేయత మొదలగు వాడిని దేవుడు ఘనపరచట్లయితే కైరుడు కూడా హెబెలు వలె నీతిమంతుడుగా ఉండేవాడు. అయితే హెబెలు ప్రత్యక్ష ద్వారా తన తల్లిదండ్రులు తినే యాపిల్ పండ్లు అర్పణ అయినది కాదని గ్రహించాడు. దైవ సేవకుడికి అంత మంచిగా అనిపించిన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. అయితే ఏ విధంగా నేను చెప్తాను. ఒకప్పుడు ఇక్కడ కొందరు ఎగతాళి చేస్తూ మాట్లాడుకుంటున్న వాటిని నేను విన్నాను. అది నా భావన కాదు. అది ఇలాగన్నారు, స్త్రీ యాపిల్ పండ్లు తినగా వారి ఇరువురు దిగంబరత్వము తెలుసుకుంటే మరలా అవే యాపిల్ పండ్లు పంచడం మంచిది. దానికై నన్ను క్షమించండి. అయితే అది మార్పు చెందునుగాక. తేడా కూర్చి మాట్లాడుట, ఇంకా కొన్ని తెలియజేయుట నేను మిమ్మల్ని కొందరు బాధ కలుగు చేశాను. రానున్న పాఠాన్ని తెలుసుకుంటూ కొరకై మీకు కొంత సడలింపునిస్తాను. గమనించండి, ఆమె తిన్నది యాపిల్ పండ్లు కాదని మనకు తెలుసు. నేటి దినాల్లో సంఘాలు కూడా మానవతావాద కార్యక్రమాల వలె మన యొక్క శాస్త్రోక్తమైపోయినది. They're trying to make a scientific church. But the attraction of pictures ఆ బండి యొక్క చాలలోనే పెంతెకోస్తు వారు పయనం చేయడం ఎంతో ధ్యేయము. చుట్టూ ఉన్న దేవుని ఆత్మతో నీ దగ్గర ఉన్న కంజరుడు ఒక మూల పడవేయడం నీకు మంచిది. ఎందుకంటే నీవు సంఘర్షణగా నిర్మాణమయ్యావు కనుక నీవు ఇతరులతో సరితూక తలుస్తున్నావు. అదే అది చేసింది. సంఘాలన్నీ శాస్త్రోక్తములు కావాలనే ప్రయత్నం చేస్తున్నవి. గుర్తించు, సైన్స్ తో మానవుడు సాగిపోకూడది. దినదినము తను తాను చంపుకొంటున్నాడు అన్నమాట. తుపాకీ మందులు అతను కనుగొన్నాడు. ఏమి జరిగిందో చూడు. ఆటోమొబైల్ కనిపెట్టినప్పుడు తుపాకీ మందు చంపిన వాళ్ళ కంటే ఎంతో అధికంగా చంపివేసింది. ఇప్పుడైతే తనకు తానుగా హైడ్రోజన్ బాంబు తయారు చేసుకున్నాడు. దానితో అతను ఏమి చేయబోతున్నాడో అది విచిత్రంగా ఉంది. అవును, అలాగే సంఘము కూడా మానవ కల్పిత పద్ధతుల ద్వారా, శాస్త్రముల ద్వారా సమస్తాధిపత్యమును వహించబోతుంది. దాని యొక్క ప్రారంభ స్థానము కంటే ఇంకా మరణములకు చేరవుకొని దేవునికి దూరస్తుడిగా నిన్ను చేస్తుంది. అది వాస్తవమే. నీ భార్య నువ్వు ఎన్నుకున్న రీతిగా సంఘమును ఎన్నుకోకు. చూడు, సైన్స్ ఆమెను అద్భుతంగా తయారు చేస్తుంది. అలాంటప్పుడు నీవు సంఘానికి చాలా దూరం అవడం చాలా మేలు. అతను పెయింట్లు, పౌడర్లు ఇంకా ఇవన్నీ చేశాడు. ఆయన వాక్యం యొక్క గుణలక్షణాలు కొనుకో. మనం ఇప్పుడు ప్రకృతి సంబంధ పెళ్లి కుమార్తెను నేటి దినాల్లో పెళ్లి కుమార్తె సంఘముగా పిలువబడుతున్న సంఘములకు ఉన్నటువంటి పోలికలు గమనిద్దాం. పెళ్లి కాబోతున్న ఒక స్త్రీని పోల్చి చూస్తే సైన్స్ ఆమెకు ఏమేమి చేసిందో చూడు. మొదటిగా ఆమె ముక్కలు ముక్కలుగా నరికిన వెంట్రుకల శోభతో కనిపిస్తున్నది. జాక్లెన్ కెనడీ హైడోస్ లాగా. బైబిల్ ఏమి చెప్తుందో మీకు తెలుసా? అతను చేయాలనుకుంటే మరోలాగా బైబిల్ అతనికి సహితంగా చెప్పింది ఏంటంటే ఆమె అలాగ చేస్తే ఆమెకు విడాకులు ఇవ్వమంటున్నది. ఆమె తన తల వెంట్రుక క్షవరము చేసుకుంటే పురుషునికి ఆమె గణహీనపడుతుందన్నమాట. బైబిల్ అలాగే చెప్తుంది. వాస్తవమే. తెలియదా? ఓ, కాలిఫోర్నియాలో ఎంతగానో దాని గురించి ప్రకటించినాను. ఆయనను తెలియదు. అది వాస్తవమే. అలాగా దాని వల్ల దానికి ప్రయోజనం ఏంటి? ఎలాగైనా వారు అదే చేస్తున్నారు. పందిని తీసుకొని గొర్రె పిల్లగా నీవు చేయలేవు. గమనించు, దీని తర్వాత నీవు నన్ను ద్వేషించబోతున్నావు. అయితే నీవు సత్యాన్ని తెలుసుకోబోతున్నావు. దాన్ని పోల్చి చూద్దాం. ఇక్కడ ఈమె దేహమంతా రంగు పూసుకొని వస్తుంది. ఏది చేయకూడదు చేస్తుంది. నవనాగరిక పెళ్లి కుమార్తె చేసే పని ఇది. ముఖాన్ని కడిగివేయి, చూచి పారిపోతా. ఆమె తగిలించుకున్న చెత్తంతా తీసివేస్తే చచ్చిపోయేంత భయం నీకు కలుగుతుంది. అలాగే సంఘం కూడా సంపూర్ణంగా థియాలజికల్ మ్యాక్స్ ఫ్యాక్టరీ పూత కలిగి ఉంటుంది. హిందూ కూడా అందమనిపించే అబద్ధము ముఖాలు కలిగి ఉన్నవి. మనుషుడు తయారు చేసే సౌందర్యం దేవుడు చేసే సౌందర్యం కాదది. రెండు కూడా గుణగణములు లేని నిలయాలై ఉన్నవి. గమనించు, సాతాను మారిగా మోసం చేయడం కొరకై నవీన పెళ్లి కుమార్తె ఆమెతో పోల్చి చూడు. పొట్టి పొట్టి చొక్కాలు ధరించుడా, పెదవులకు గోళ్ళకు బదులుగా వారికి రంగులు పూసుకోడా, పెంచుకులు కత్తిరించుకోడా, పురుషుల యొక్క వస్త్రాలు ధరించుడా, అదంతా బాగానే ఉన్నదని చెప్పి వారి పాదిరి బాట వినుట. అతను మోసగాడు. ప్రాంగణాతీతములో అతను చేసే దానికతను బాధ అనిపిస్తాడు.
ఆమె యుండగుని స్థితి అతను తెలుపట్లేదు కనుక అతను మోసము చేస్తున్నాడు. అదే సంఘము చేస్తున్న పని. డిడి, పిహెచ్డి, ఎల్ఎల్డి డిగ్రీ సంపాదించుడా నీవెలా చెప్తావు? మా పాస్టర్ అది గొప్పలా చెప్తావు. హటెంటాట్కు ఈజిప్షియన్ నైట్ కథ తెలిసిన దానికంటే ఎక్కువగా ఆ పాదిరికి ఇంకొకటి తెలియదు. వాస్తవమే, థియాలజికల్ సెమినరీ అనుభవమే తప్ప దేవుని గురించి మరేమీ అతనికి తెలియదు. నవనాగరిక సంఘం వారికి ఉన్న థియాలజీ రంగుపూతలు, వారికి ఉన్న రెక్కి హిప్పి పాస్టర్ ఉన్నారు. వారి స్త్రీలంతా వారికి ఉన్న మహిమను తీసివేస్తారు. యెజబెలు ఒక వగర్త వలె బాబుడి హెయిరు, పురుతైన వస్త్రాలు, రంగుపూతలు ఇవన్నీ కూడా వారి యొక్క వేదాంత విద్య అభిరుచులే. అలాగున్నది సంఘస్థితి. అవును, అయితే గృహిణిగా తను స్వీకరించకు యేసుక్రీస్తు రానయుండగా ఆమె యొక్క ఆత్మ జీవితము అట్టి కోవకు బహు దూరంగా ఉన్నది. అలాంటి స్త్రీని ఏ క్రైస్తవ పురుషుడైనా వివాహము చేసుకుంటే అతడు కృపను పోగొట్టుకున్నాడనవచ్చు. అతనికి దేవుని అభిరుచి, కుటుంబం ప్రీతి లేనివాడతాడు. అలాంటి స్త్రీని ఎన్నుకుంటే ఇంటికి దూరమైపోతాడు. లేదండి, క్రైస్తవ అభిరుచులకు ఆమె సరిపడదు. ఆమె యొక్క ఆత్మీయ గుణగణాలు అధోస్థితి ఎందున్నవి. సంఘ శాఖల యొక్క ఆడంబరందు లోకం యొక్క దురాశలతోనూ ఆమె మృతమై ఉన్నది. ఈ దినాల్లో ఖచ్చితంగా సంఘం యొక్క స్థితి కూడా అలాగే ఉన్నది. ఆమె శాస్త్రోక్తమైన మానవీయతమైన మతమును కొరకై వాక్య సంబంధమైన గుణగణములు సాతానుకు అమ్మివేసినది. దేవుని యొక్క వాక్యముతో నిలిచింది. దేవుని సంఘముగా ఉండే ఆధిక్యతను, పరిశుద్ధాత్మ కార్యాచరణమును ఆయన ప్రేమించి ఆయన వాక్యముతో అతుకబడి ఏక శరీరముగా ఉండే ధన్యతను పోగొట్టుకున్నది. దానికి బదులుగా ఏషియా వలె జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినది. ఏది ఇస్తే దాని చేయుటకు అనుమతిచ్చే సంఘ శాఖని కోరుకున్నది. ఇది యథార్థమే. రోములో ప్రఖ్యాతి కొరకై తన తల్లి ఏమి చేసినదో అదే పని చేసినది. దేవుని వాక్యమును అది ఏ విధంగా ఈ పెంతెకోస్తు ఇలాకాలోకి ప్రవేశించినది అది చాలా కిడైనది. అయితే దానిని ఇదే చేసినది. కథలెక్కు చర్చలోని ఒక అవివాహిత స్త్రీ గురించి ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. ఆ స్త్రీ కన్యాత్వం పుచ్చుకునే ముందు, ఆ కరిముసుకు ఆవిడ వేసుకునే ముందు ఆ సంఘానికి సంపూర్తిగా ఆమె అమ్ముడుపోతుంది. ఆవిడ శరీరము, ప్రాణము, ఆత్మ ఆ సంఘానికి ఆస్తి అవుతుంది. ఆమెను గురించి ఆమె ఆలోచించే స్వతంత్రం ఆవిడికి లేదు. ఆఖరి ముసుగు ఆమె ధరిస్తే ఇక ఆమె కాదు, ఆమె సొంతదని బహిష్టుదనేది ఇంకొకటి ఉండలేదు. చూడు, ఇక్కడ నిజమైన క్రీస్తు యొక్క సంఘముగా సాతాను వాళ్ళు తన కొరకు బోటుకు పెళ్లి కుమార్తెగా చేస్తున్నది. నిజమైన క్రీస్తు యొక్క సంఘము పెళ్లి కుమార్తె అలాగే ఆయన వాక్యమునకు అమ్మబడుతున్నది. క్రీస్తు యొక్క మనస్సు నీలో నిలిచే వరకు ఆహా ఎంత వ్యత్యాసం. నేటి దినాల్లో మనము నవీన సంఘము, నవీన ప్రపంచ సంఘము, లోక సంబంధమైన సంఘము, ఆత్మస్థమైన సంఘము రెంటిని చూస్తున్నాం. రెండు కూడా కుమారులు కంటానికై గర్భము ధరించున్నవి. అందులో ఒకటి ఈ దినాల్లో నామకరణ సంఘం యొక్క జన్మమును ప్రపంచ సంఘముల ఆలోచన సభ యొక్క దానిని ప్రసవించుతున్నది. అది నామకరణ సంఘము ద్వారా లోకానికి అంత్యక్రీస్తును ఉత్పత్తము చేయబోతున్నది. ఖచ్చితమైన సత్యమై ఉన్నది. దాన్ని చూసే వరకు నేను బ్రతకపోవచ్చు అని నేను అనుకుంటాను. నేను అది నమ్ముతాను. అయితే ఎవరి జనమా ఒక్క దేవుని సేవకుడు అది చెప్పని మీరు గుర్తుంచుకోండి. దానికది కడవరిగా తుడిచిపెట్టబడుతుంది. అదే మృగం యొక్క ముద్ర. ఆమె ప్రపంచ సంఘముల ఆలోచన సభను నిర్మాణం చేసిన తర్వాత ఆమె కుమారునికను అంత్యక్రీస్తును మరొకటి దేవుని యొక్క వాక్యము ద్వారా గర్భము ధరించినది. శరీరమును సంపూర్తి చేయబడిన యేసుక్రీస్తు శరీరమును కంటుంది. అదే పెళ్లి కుమార్తె. క్రీస్తు యొక్క శరీరము ఇంకా సంపూర్ణము కాలేదు. మీలో ఎంతమందికి తెలుసు? ఒక పురుషుడు, స్త్రీ ఒకరై ఉంటున్నారు. క్రీస్తుకు ఒకే శరీరం ఉన్నది. అది వాక్యం. ఆ శరీరం యొక్క మిగతా అవయవులే పెళ్లి కుమార్తె ఉంటున్నది. అవి రెండు కలిసినప్పుడు మరలా ఒక శరీరం అవుతుంది. అనగా ఆదాము ఆరంభంలో ఉన్నట్లుగా ఒక స్త్రీ పురుషులకు కలిసి ఒకరే. ఇప్పుడైతే నిజమైన పెళ్లి కుమార్తె ఆయనకు అమ్మబడి ఉన్నది కనుక ఆమె తన స్వచిత్తం వినియోగించుకోవటకు వీలు లేదు. ఆయన మనస్సు ఆయన చిత్తమే, ఆయన చిత్తము ఆయన వాక్యమే. మనుషుల ద్వారా ఎన్నుకోబడిన పెళ్లి కుమార్తెను చూడు. నేటి దినములో ప్రకృతిమైన పెళ్లి కుమార్తెకు ఆత్మస్థమైన పెళ్లి కుమార్తెకు వ్యత్యాసం గమనించు. ఆబురాజును వశీకరించుకున్న నవనాగరికత యెజబెలును చూడు. మ్యాక్స్ ఫ్యాక్టరీ, రంగుల ఫ్యాక్టరీ యొక్క అందచందాలు, ఇంకా ఏవేవో సంఘ స్థితిని చూడు. జీవంగా దేవుని యొక్క వాక్యం ఎదుట వ్యభిచారి అయి ఉన్నది.
నామకరణం చేయని పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద భవనాలు, కావలసినంత ధనము, గొప్ప గొప్ప జీతాలు అన్నిటికీ అమ్ముడుపోయినది. అదంతా మంచిది, అలాగే జరుపుకోమని తన సమ్మతిని తెలిపే పులిపిడి దగ్గర నిలబడే పెద్ద మనిషి అంతా మోసమే. అంతే, బైబిల్ అలాగుంటుందని ఖచ్చితంగా తెలిపే ఖచ్చితమైన గుడ్డిదైన లౌకిక సంఘ కాలము ఇది. ఇలాగ చెప్తుంది, నేను ధనవంతుడు, నేను రాణిని, నాకేమి కుదవలేదంటున్నది. దరిద్రువు, దిక్కుమాలేవాడవు, గుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరివి అని ఎరుగుటలేదు. ప్రకటన 3వ అధ్యాయంలో యెహోవా ఇలాగు సెలవిచ్చినట్లుగా నేనెన్నడూ అది చదవలేదు. ఆమె ఏమై ఉన్నదో అది ఎరుగక అది ఉన్నది. అని గురించి ఆలోచించాయి. నిండు దిగంబరిగా రోడ్డు మీద వెళ్తున్న స్త్రీని గాని పురుషుని గాని చూచి నీ వస్త్రీయుడిగా ఉన్నావని చెప్పినట్లయితే నీ సంగతి ఏదో నువ్వు చూసుకో అంటారు. ఎందుచేత అలా చెప్తున్నావంటే ఎక్కడో మనో బలహీనత వారిలో ఉన్నదన్నమాట. ఏదో చెడుగు వారి యొక్క మనస్సులో ఉన్నది. ప్రజల నడవడిలో దేవుని వాక్యము యొక్క నేడు మనకు కావలసిన పరిశుద్ధాత్మను గురించి విధానం ఏదంటే దేవుని వాక్యమును నీవు చదివినట్లయితే ప్రజలు ఏంటి అని నేను వెర్రివానిగా పరిగణిస్తారు. తిరిగి జన్మించాలి, బైబిల్ నీవు నమ్మాలని చెప్పినట్లయితే కొన్ని సంవత్సరాల కిందట యూదుల కథలండి మా సంఘానికి పద్ధతులు అని అంటారు. ఎక్కువ స్థితి, దౌర్భాగ్యతనము, గడ్డి, దిగంబరత్వము అదేదో కూడా వారికి తెలియదు. ఎంతటి దీనస్థితి అది, ఎంతటి అటువంటి స్థితి వారు కలిగి ఉంటారని బైబిల్ చెప్తుంది. నిజమైన ప్రవక్త దాన్ని చూడకుండా ఎట్లుడగలడు అది నాకు తెలియదు. ప్రతి చోట ఉన్న మన సంఘాలన్నింటిలోకి అది ప్రవాహంలా కొట్టుకొని వస్తుంది. దాని వైపు ఒక్కసారి చూడు, అది కేవలము నవనాగరికత అనుభూతి. అది ఈ ప్రకటన 15వ అధ్యాయంలో ఆ ముసలి వేశ్య దాని యొక్క కుమార్తెలు దాని బుద్ధి దిక్కుమాలిన దిగంబరతో కూడిన థియాలజీ సిద్ధాంతాలను అందిస్తున్నది. అది దేవుని వాక్యములకు బద్ధ విరోధమై ఉన్నది. ప్రతి చోట కూడా స్త్రీ పురుషులు బానిసలైన ఆత్మలుగా దాని ఉండడం చూస్తున్నారు. ప్రజలను తన వైపు ఆకర్షించుకుంటున్న బదులు ప్రజలను ఆకర్షిస్తున్న వాక్యమును క్రీస్తు రుజువుపరుచుకుంటున్నాడు. పెద్ద పెద్ద సంఘ సంస్థల చేత ఆకర్షించబడే వ్యక్తులను, పెద్ద పెద్ద కార్యకలాపాలను, తమాషా విషయాలను చేసే వారి చేత ఆకర్షించబడే వ్యక్తులను ఆయన ఆకర్షించాడు. దేవుని యొక్క వాక్యము పెళ్లి కుమార్తెనే ఆకర్షించును. గమనించండి, ఇదెంతో ఆసక్తికరంగా ఉంటున్నది. అందమైన నిలువుటంగిలు ధరించిన వారు, చక్కని వస్త్రాలు ధరించిన పాటగాళ్ల కచేరీ, బాబుడేరి స్త్రీలు, రంజామా రంగు పూసుకున్న ముఖాలు, ప్రేమ దూతలుగా వారు పాడతారనుకుంటారు. దయ్యాల వలె అబద్ధమాడతారు. రాత్రంతా డాన్స్ ఏమీ ఎరగరు. దాని గురించి మరేమీ ఆలోచించేయరు. వారి తలంపే మంచిదని అనుకుంటారు. ఎంతో ఆడంబరం. అయితే గమనించు, అది అబద్ధపు ప్రక్రియ. అది దేవుని యొక్క వాక్యము కాదు. నిజమైన పెళ్లి కుమార్తె ఆయన యొక్క వాక్యమును గైకుంట వలన దేవుని అడుగు జ్వర ద్వారా ఆకర్షించబడుతుంది. క్రీస్తుని ఇప్పుడు గమనిద్దాం. విషయమాగు, ఏ సౌందర్యం గురించి నీవు మాట్లాడుతున్నది అని నీవు అడగవచ్చు. బైబిల్లో యెషయా 53:2లో మన మధ్య చూచి అపేక్షించుట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. అవునా? ఆయన యందు స్వరూపము లేదు. నేటి దినమందు సాతాను రీతిగా ఆయన లోక సౌందర్యంతో వచ్చినట్లయితే ప్రజలంతా ఆయన వైపే పరిగెత్తి ఆయన అంగీకరించేవారు. నేటి దినమందు సంఘాలు ఏమి చేస్తున్నావో అలాగా ఆయన నమ్మేవారు, ఆయన చేర్చుకునేవారు. నేటి దినాల్లో సాతాను చేర్చుకునే రీతిగా అది నిశ్చయంగా జరిగి ఉండేది. అయితే ఆయన సౌందర్యంతో రాలేదు. ఆయన ఎప్పుడు కూడా గుణ సంపన్న సౌందర్యవంతుడుగా వస్తాడు. క్రీస్తు అందమైన వాడు కాదు, గొప్పవాడు కాదు, బలశాలి కాదు, లవాటేవాడు కాదు. దేవుడు అలాంటి వాడిని ఏర్పరచుకున్నాడు. నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒకప్పుడు ఒక ప్రవక్త యెషయా కుమారులో ఒక రాజునుగా చేటు కొరకై వెళ్ళాడు. ఇంకో రోజు స్థానములో సౌలు రాజు స్థానములో యెషయా పెద్దవారిని బలవంతుని అయిన వారిని తీసుకొచ్చాడు. కిరీటధారి ఏమిటకు సరిపోతాడు అన్నాడు. ప్రవక్త అతను తల మీద తైలం పోయడానికి వెళ్ళగానే దేవుడు అతను నిరాకరించను అని చెప్పబడి ఉన్నది. కనిష్ఠుడు, ఎర్ర నేత్రాలు కలవాడు వచ్చు వరకు ఆయన అందరినీ తిరస్కరించాడు. ఆ తర్వాత అప్పుడు తైలం అతని తల మీద పోయబడింది. చూడండి, మనమైతే మన దృష్టిలో ఎన్నుకుంటాం, దేవుడైతే ప్రవర్తన బట్టి ఎన్నుకుంటాడు. ప్రవర్తన లేక గుణగణాలు. యేసుక్రీస్తును మించిన సుగుణాలు గలవారు మరొకరు లేరు. అది ఆయనలో నిలయమై ఉన్నది. ఆయనను ప్రత్యక్షపరుస్తున్నది. అది నిజమని మనం చూస్తున్నాము. ఆయన పెళ్లి కుమార్తెను ఆకర్షించు లోక సౌందర్యము కాదది.
అది ఆయన గుణ సంపన్నత. సంఘం యొక్క గుణ సంపన్నతకై యేసు ఎదురు చూస్తున్నాడు. పెద్ద బిల్డింగ్లు కనబడాలని కాదు, గొప్ప నామకరణ సంఘాలుగా కనిపించాలని కాదు, పెద్ద పెద్ద సంఘ సభ్యత్వం కలిగి ఉన్నారని కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు గుడిందులో అక్కడే ఉంటాడని వాగ్దానం చేశాడు. ఇది నిజం. విశ్వాసులు తమ నిరీక్షణను దేవుని యొక్క వాక్య ప్రత్యక్షమైన రుజువు కొరకు వేచి చూస్తారు. అదేంటి? ఆయన వాక్యము ద్వారా ఏర్పరచబడిన వారు లోకాన్ని ప్రేమించే గ్రూపు ద్వారా కాదు, వారు దానిని ద్వేషిస్తారు. ఆయన యొద్ద ఆమె పరీక్షాక పత్రిక పుచ్చుకున్నదంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రత్యక్షతను ఆమె వదులుకున్నది, అది ఆమె యొద్ద లేదు. ఈ లోక చెత్త గుంపుగా అది ఎంత అయినప్పటికీ ఆమె యొక్క కార్యకలాపాలు ఆయనకు కావాలి. ఆమె యొక్క గుణగణాల కొరకే ఆయన అపేక్షిస్తాడు. క్రీస్తు యొక్క గుణగణములు. ఒక్క నిమిషం ఆగండి. అది అదే ఆయన యొక్క గుణ సంపదను ప్రతిస్పందన చేయనటువంటి పెళ్లి కుమార్తెను ఆయన ఎన్నుకుంటాడు. నేటి నవనాగరిక సంఘాలు దానికి ఎంతో దూరమై లక్షల మైల దూరంలో ఆయన ప్రణాళిక మార్గాన్ని వదులుకున్నవి. ఎందుకంటే ఇది సత్యమని వారు నిరాకరించారు కాబట్టి. అందువలన అది ఇలాగ కాగలదు. ఆయన ఇలాగున్నాడో అలాగే సారూప్యము కలిగి పెళ్లి కుమార్తె కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆ దినము కొరకు ఆయన ఎలాగున్నాడో అలాగా దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. హెబ్రీ 13:8. అది ఆయన యొక్క మాంసములో మాంసమును, ఎముకల్లో ఎముక, ఆత్మలో ఆత్మయు, సమస్తములో సమస్తమై ఉండవలసినది. ఆ విధంగానే కట్టబడి రెండు ఒకటే ఉన్నవి. సంఘం అటువంటి సారూప్యమునికి మార్చబడిన వరకు అవి రెండు ఒకటి కాదు. ఆయన యొక్క గుణలక్షణములు యుగమును కూర్చున్న వాక్యం మనలో పొందబడవలెను. ఆయన ఎటువంటి వారై ఉన్నాడో అలాగే ఆమెయు అలాగే ఉండవలెను. ముగింపులో ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పానో ఆ కారణము కూడా చెప్పి ముగిస్తాను. గత రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు నేను నిద్ర మేలుకున్నాను. మీరు ఈ నా ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వండి. ప్రభు నామములో వాస్తవం కానిది ఏదైనా ఎప్పుడైనా మీతో చెప్పానా? అది ఎప్పటికీ కూడా సత్యమై ఉంటున్నది కనుక సహాయము చేయండి. అది సత్యమే దేవునికి తెలుసు. వేరేల కొలది విషయాలు పలుకబడినప్పటి ఆయన మాటలలో ఒక్కడైనా తప్పిపోయి ఉన్నదని ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. గత దినాన ఫైనిక్స్ లో ఉన్నప్పుడు అది జరిగి సంవత్సరమైంది. నేను మీకు అయ్యలారా సమయవంతమైన వర్తమానం గురించి మాట్లాడుతని సంవత్సర క్రితం సంభవించిన విషయం అది. 7 దూతలు కల్పించగా వారి ముద్రలు విప్పిన విధానం తెలిపితని. ఆ యొక్క వ్యాసం లైఫ్ మ్యాగజైన్ లో ముద్రితమైనది. 30 మైళ్ళ ఎత్తు, 27 మైళ్ళ వెలుపు కలిగిన గొప్ప అగ్నిధూపము. అది ఏమని ఇంతవరకు వారి అది నిర్ణయించలేదు. ఇంకా విషయం వారికి తెలియలేదు. నా ప్రక్కన ఒక్క మనిషి రాత్రి కూర్చున్నట్టుగా ఈ భవనములో ఆ దినాన నా ప్రక్కనే నిలవబడ నాకు జరిగినది. అదే విధము తేడా ఏమీ లేదు. ఎలా చెప్పబడినో అలాగే జరగబోతున్న విషయాలు ఆయనకు తెలియచేశాడు. అది అలాగే జరిగింది. ప్రతి ముద్ర ఏ విధంగా విప్పబడినదో, యుగయుగములోని విప్లవకర్తలను కూర్చిన మరుగైన మర్మములు మొదలైన వారిని కూర్చి ఖచ్చితంగా చెప్పబడినది. కొండ శిఖరం పై నేను నిలిచి ఉంటుని, ఇక్కడ 3 లేక 4 నిలబడినంత ఎత్తులో కొండ మీద నేను నిలబడి ఉంటుని. అవును, అంతకంటే ఎత్తుగా. కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ రాళ్లను ఏరుకో అన్నారు. మేమప్పుడు వేటకు వెళ్ళాం. ఆయన అన్నాడు, గాల్లో విసిరవేయి, యెహోవా ఇలాగూ సెలవెత్తుచున్నాడు అన్నాడు. నేను చెప్పేట్లుగా చేశాను. అక్కడ నుండి గాలి శబ్దం లాంటి శబ్దం వినబడుతుంది. నేనన్నాను, 24 గంటల్లోగా దేవుని యొక్క హస్తాన్ని నీవు చూస్తావు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనిషి ఆ మరుసటి దిన 10 గంటలకు ఇప్పుడు నా ప్రక్కన కూర్చునేట్టుగా నిలబడ్డారు. నేనన్నాను, త్వరగా సిద్ధపడు, అక్కడ ఉన్న కారు కిందకి వెళ్ళు. ఆకాశం ప్రశాంతంగా ఉన్నది. చాలా గంభీరముగా ఆకాశం నుండి సుడిగాలి లాంటి అగ్ని జ్వాలలో గట్టి కంఠము ఆ గర్జన గోడగొట్ట రీతిగా ప్రతిధ్వనించినది. నేనెక్కడ క్రింద నిలబడ్డాను. వెంటనే నా టోపీ తీసి తలపైకెత్తుకొని నిలబడ్డాను. నాకు పైగా 4 అడుగుల ఎత్తున గోలుగా ఉన్న వడంబము లాంటి ఒకటి నా చుట్టూరా ఉన్నది. గోడ వైపే కనిపిస్తుంది. పగిలి గాలిలో కలిసిపోయినది. మళ్ళా 3 సార్లు సుడిగాలి వల్ల దిగవచ్చి, మళ్ళా 3 సార్లు సుడిగాలి వల్ల దిగవచ్చి 200 గజముల ఎత్తులో ఉన్న చీకటి గల పొదలను సహా తుంచి వేసినది. ఏం చెప్తున్నారంటే వినండి. ఆమేన్. అది జరిగినప్పుడు వారెక్కడ ఉన్నారు చూశారా? ముమ్మారుగా గట్టి ధ్వనితో పేలినది. ఆ కాల్లో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత, అదంతా జరిగిన తర్వాత ఇలాగ నాతో చెప్పడినది, అది నీకు తగిలియల్లా మచ్చు తునకై మిగిలి ఉండేది కాదు. నేను అన్నాను, అది ఆయనే. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. సుడిగాలుని దేవుడు మాట్లాడినాడు. చూడండి, అక్కడ తగిలించబడిన పటములో అదే అగ్ని స్తంభాన్ని మీరు చూస్తున్నారు.
ఆ దృశ్యం పైకి వెళ్ళినప్పుడు ఏమిటది అని అడిగారు. నేనన్నా, పశ్చిమ ప్రాంతమున ఆయన తీర్పు ఎదుర్కొనబోతున్నది అని అన్నాను. ఆ రెండవ రోజే అలాస్కా మునిగిపోబోయినది. చూడండి, ఒక్కసారి దెబ్బ కొట్టది. దాని గుర్చిన సాంకేతికం నీవు ఒకటి చేయవచ్చు. ఒక మనుషుడు ముంతలో కొద్దిగా ఉప్పు తీసుకుని దాన్ని నీటితో విసిరివేసి ఇలా చెప్పిన రీతిగా, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తీయని నీరు తయారెవరుగాక అని చెప్పినట్లుగా ఉన్నది. ఇంకొకడు యేసు కొద్దిగా నీళ్లు తీసుకుని కూజాలో పోసి దాని ద్రాక్షసముగా మార్చాడు అని చెప్పినట్లుగా ఉన్నది. దాని పోలికగా నీవు చేయాలంటే నీవు ఏదో ఒకటి కలిగి ఉండాలి. అది ఆకాశంలోకి వెళ్లి మళ్ళా క్రిందికి వచ్చి అది చిన్న సుడిగాలిగా తయారైంది. 24 గంటల్లో అది ఆ పర్వత ముక్కల చెక్కలయ్యే వరకు కదిలింపచేసినది. ఆ ఎదురుగా కూర్చొస్తున్న రెవరెండ్ మిస్టర్ బ్లైర్ ఆయన అతను ఉండి వచ్చారు. అక్కడి నుండి కొన్ని చిన్న ముక్కలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నిల్చున్న వాళ్ళలో టెర్రీ సోత్మెన్, బిల్లీ పాల్ ఇంకా మరికొందరు కూడా అక్కడ పగిలిన దానిని ఇంకా మొదలుగా వాటిని చూసి వచ్చారు. ఏదో ఒక కల్పనా కథ కాదు, అది సత్యము. బైబిల్ వెనుకల దినాల్లో అది లేదు, ఇప్పుడు ఉంది. చూడండి, దేవుడు ఈ విషయాలు ఎల్లప్పుడూ నాకు చూయిస్తాడు. అవి ఉన్నట్టుగా పత్రికలో ప్రచురమైనవి. ఏ ఒక్క సమయంలో కూడా తప్పిపోలేదు. అందుకొరకై నేను ఆయన గురించి సగర్వంగా చెప్పుకుంటున్నాను. కొన్ని దినాల క్రితమే నేను ఒక దర్శనాన్ని చూశాను. ఎత్తైన స్థలంలో నేను నిల్చున్నాను. సంఘం యొక్క ముందు స్థితి, సంఘములకు సంభవించే స్థితిని గురించి చూస్తున్నాను. నేను ఇలా గమనించాను. నేను ఇలా పశ్చిమ దిశకు మళ్ళీ ఇలాగ వస్తూ ఉన్నాను. ఈ మార్గాన వస్తున్నారు ఒక అందమైన స్త్రీల గుంపు. చాలా మంచిగా వస్త్రాలంకరణ గలవారై, పొడవైన వెంట్రుకలతో ముక్కాళ్ళ కింద వరకు చొక్కాయలు ధరించుకుని ముందుకు సాగుతూ ధ్వజమచ్చి నడుచుతూ ఇలా అంటున్నారు, యేసు శిలువ ముందు వెళ్ళుచుండగా యుద్ధమునకు సాగు క్రైస్తవ సైన్యమా సాగి వెళ్ళుడి అని. వారు ఇలా ముందుకు సాగిపోయిన తర్వాత నేను అక్కడనే నిల్చున్నాను. ఒక ఆత్మ దేవుడు ఆయన నాతో అన్నారు, అదిగో పెళ్లి కుమార్తె. నేను చూశాను, ఎంతో ఆనందించాను. ఆమె ఇలాగ వచ్చి నా చుట్టూరుగా నా వెనకాల నుంచి వెళ్లిపోయినది. కొద్ది సమయం తర్వాత మరలా ఈ దారిన వచ్చినప్పుడు ఇలా తెలపడినది. ఇప్పుడు నవనాగరిక సంఘం స్థితి నీకు కనిపిస్తున్నది, తెలియజేయబడుతున్నది. ఇదిగో ఆసియా సంఘం వస్తున్నది. నా జీవితంలో అటువంటి మురికి గుంపును నేను ఎన్నడూ చూడలేదు. వివిధ దేశ సంఘములు వస్తున్నవి, భయంకరంగా కనిపిస్తున్నవి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే దేవుని సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నాను. ఆయన ఇంకా ఇలాగన్నాడు, అమెరికా సంఘం ఇప్పుడు కనిపించబోతున్నది అని అన్నాడు. నేను ఎప్పుడైనా దయ్యాల మందును ఎలాగ చూస్తుంటానో అలాగున్నది అది. ఆ స్త్రీలు వస్త్రాలు లేనివారై వ్యవస్థలుగా ఉన్నారు. తల నలిసిన వృద్ధ దశలో ఏనుగు చర్మ రంగులో వికారంగా కనిపిస్తున్నది. ముందు భాగంలో ఏమీ లేదు. ఇక్కడ ఎగురుతూ ఆట్లాడుతున్న చెత్త నాట్యాలు చేస్తున్న వారి వలె ఆమె చేస్తుంది. ఆ ప్రియమైన సంగీతనాదం జరుగుతూనే ఉంది. నేను కుమారి యుఎస్ఏను చూచినప్పుడు నేను మూర్ఛపోయాను. ఇది యెహోవా ఇలాగూ సెలవెత్తుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు నేను ఆయన సేవకులను నమ్ముతున్నారా? ఇప్పుడు నమ్మండి. లోకంలో మరొక విషయాన్ని నేను చెప్పదలుచుకోలేదు. అది సత్యమే కాదని చెప్పడానికి లోకంలో ధనమంతా సరితూగలేదు. ఆమె వెళ్తున్నప్పుడు నేనెన్నడూ చూడనటువంటి మురికి రూపమును నేను చూశాను. నేను అనుకున్నాను, దేవా, బోధకులమైన సహోదరులమైన మా శ్రమంతా పెళ్లి కుమార్తెను సంపాదించిన కొరకే నిండు ధనముతోను నేను చేశాం. మనం ఆమె చిందులు వేస్తుంది. ఈ కులా చొక్కాయలు ధరించిన వారి వలె వంగి ఆమె ముందు భాగాలు పట్టుకుని కింద భాగాలు ఇలాగా నాట్యం చేస్తుంది. అసహ్యంగా ఉన్నది. ఈ చెడ్డ బొమ్మల వల్లే ఉన్నది. అమెరికా క్రైస్తవ కుమారి. అందుచేత దేవుని యొక్క సహాయం చేత ఆయన ముఖకాంతిలో అది ఎలాగ కనిపిస్తుందో చూడగలము. అది చూచి ఎంతో భీతి చెందాను. పలు రకాలైన ప్రయత్నాలు చేయవారు, పలు విధమైన ప్రసంగికులు, పారాయణము చేయవారు నాకు గుర్తొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా బాబురే తలలతో నాట్యాలు చేస్తూ ఇలా పట్టుకుని ఉన్నారు. అపురూపడి వ్యక్తితో నేను ఇక్కడ నిలబడినప్పుడు వారు చుట్టూరా చేరారు. ఆయన నేను చూడలేకపోయాను. ఆయనతో మాట్లాడడం నేను వింటున్నాను. ఆయన నా చుట్టూ ఉన్నాడు. వారి వైపు తిరిగి వారు పట్టుకున్నారు. ఇతనగా కేవలం నాట్యం చేస్తూ నవ్వుకుంటూ దీనికి ముందుకు పట్టుకొని వెళ్తున్నారు. నేనైతే ఆయన సన్నిధి నిలబడి ఆయన దాసునిగా
నిండు మనసుతో ప్రయత్నించి నేను చేయగలన్న మేలు చేస్తాను అని తలంచాను. I thought, God, దేవా, నా చేత ఏ మంచి కార్యము చేయించుకుంటావు? అది చేసిన మేలేంటి? కేకలు వేయవారు, భిక్షావెత్తవారు, నిరాశతో వెతుకువారు, గొప్ప సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు నీవు చూపించిన వారి మధ్య అలాగే నిలబడి వారి కొరకు అనేక విషయాలు ప్రకటించి తిరిగి ఇంటికి వెళ్ళడం, దానివల్ల నాకు కలిగిన మేలేంటి? ఆ తర్వాత నీ కొరకు, పెళ్లి కుమార్తె కొరకు అలాంటిది ఒక్కటి బహూకరించబడవలసినది. ఇనాలా నిలుచుని చూస్తున్నప్పుడు ఆమె దాటిపోతున్నది. మీరు ఊహించండి, వెనకాల భాగాన ఏమీ బట్ట లేదు. holding this in front of her, ముందుగా as she went వంగుతూ shimmying, దేహమంతా ఊపుకుంటూ వెళ్తుంటే, చేతులు ఊపుకుంటూ వెళ్తుంటే, oh, it was vulgar. తన how she దేహాన్ని was అలా standing on her కదిలించుకొని body, వెళ్తుంటే shaking ఎంతో around. హీనంగా ఉన్నది. నీవు అడగవచ్చు, దాని అర్థమేంటి సహోదరు అబ్రహాం అని. I don't know. I'm just నాకు telling you తెలియదు, what I seen. నేను చూచిందే మీకు చెప్తున్నాను. And when she passed by అలా like that, ఆమె నడిచి వెళ్తున్నప్పుడు నేను చూచి నేను నిజంగా బెంబేలెత్తిపోయాను. నేను వెనుదిరిగాను. నేను ఎలాగన్నాను, దేవా, నేను తీర్పు పడతపోతును కాక విశదీకరించవలసిన అగత్యత నాకు లేదు. నేను మౌనై ఉండడం మంచిది. శ్రీమతి కార్ల్ విలియమ్స్, మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే in that dream, that కొద్ది you క్షణాల told me క్రితము long ago that you had మీరు been నాతో on. చెప్పినటువంటి రాత్రి కళ, అది మిమ్మల్ని భయభీతులు కలిగించినది. The steering wheel's taken from దాని my hand. స్టీరింగ్ వీల్ నా చేతుల్లోంచి తీసుకున్నది. Then, ఆ తర్వాత just thought నేనది మర్చిపోతాను అనుకున్నాను. నేను వెళ్లిపోయాను. And all of it was, అయితే తలవంతలంపగా మరలా వారు రావడం గమనించాను. and coming up on the ఈ this side, త్రోవను వెళ్ళవలసిన అదే పెళ్లి కుమార్తె తిరిగి ఇదే త్రోవనే వచ్చుచున్నది. ఇక్కడ మరలా చిన్నారి యువతులు సమూహము కనిపిస్తున్నది. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆయా దేశం సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. అంటే స్విట్జర్లాండ్, జర్మనీ మొదలగు దేశవాసులుగా ప్రతి ఒక్కరూ ఆ విధమైన వస్త్రం ధరించే ఉన్నారు. నిండైన శిరోజనాలు కలిగి ఉన్నారు. మొదటి వారి వలె ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. వారు నడుస్తున్నారు. యుద్ధములకు సాగిపో క్రైస్తవ సైన్యమా, సాగి వెళ్ళు అంటూ. అలాగ మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. అతడి నుండి వారు దాటి వెళుతున్నప్పుడు ఒక్కసారిగా ప్రతి నేత్రము వారి నడకను చూస్తున్నది. మరలా వారు వెనుకకు తిరిగి నడుస్తూ ఉన్నారు. వారు ఆకాశం వైపుకు వెళ్ళుట కొరకై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు this other one, ఇలా one of the big ఇంకొకరు hills కొండ down కోన like మీదకి that. వెళ్తూ ఉన్నారు. These started వీరు marching ఆకాశం out వైపుకు నడక into the సాగించారు. వారు అలాగే నడక సాగిస్తూ వెళ్తున్నప్పుడు ఇరువురు బాలికలు వెనకాల నేను గమనించాను. look like they might be of some foreign girl, like Sweden or Switzerland or somewhere. వారు They started చుట్టూరా looking around. చూచి I said, "Don't do నేనన్నాను, that." అలాగే చేయవద్దు, ముందుకు అడుగు వేయవద్దు. And there's a scream like that. I come to in the అలాగా dream, stand పెద్ద with my కేక hand like వేస్తున్నాను. ఆ దర్శనంలో నా చెయ్యి అలా చాచి ఉన్నాను. that. I thought, well, మంచిది అనుకున్నాను. ఆ కారణము చేతనే ఈ రాత్రి నేను పొందినదేదో అదే చెప్తున్నాను. I want to ask you a నేను ఒక question. ప్రశ్న అడుగుతున్నాను. Is it later than we మన think? తలంపుల కంటే అది తరువాత కార్యమా? Could she already be called and chosen? ఆమె ముందుగానే పిలువబడి ఏర్పాటు చేయబడి ముద్రించబడి ఉండగా ఒక్కరైనా కలయటానికి వీల్లేదు. అది తెలుసా? అది సాధ్యపడుతుందా? Oh, yeah. ఓ కానే కాదు, Oh, yeah. కాదు. నిన్నటి రోజు ప్రాతకాల వేళ భోజన సమయాన మీతో చెప్పేది గుర్తుంచుకోండి. స్త్రీ పురుష పరాగ సంపర్కములో అనేకమైన బీజములు లేక అణువులు బయలువెడలను, కోట్ల కొద్ది గుడ్లు బయలువెళ్ళను. అయితే వాటన్నిటిలో ఏ ఒక్కటో బ్రతుకును. కోట్ల కొలదిలో ఒక్కటే. ప్రతి ఒక్క పుష్పరజను, ప్రతి పుప్పొడి రేణువు ఒక్క పోలిగ్గానే ఉంటుంది. అందులో ఒకడైతే బ్రతుకుతుంది, మిగతావి మృతమైపోతవి. అందులో ఏది పరిపక్వ స్థితిలోకి రాగలగదో ఎవరూ కూడా చెప్పలేరు. దేవుడే దాని యొక్క నిర్ణయకర్త. అది బాలుడైపోతుందో లేక బాలిక రూపం దాలుస్తున్నదో, తెల్లనివాడు కాబోతున్నాడో లేక నల్లగా జన్మిస్తున్నాడో, ఏదేమైనప్పటికీ God decides that. దాన్ని దేవుడే నిర్ణయించాలి. మొదటిగా సంపర్కమైనది కాదు, మొదటిగా దేవుడు నిర్ణయించవలసి ఉన్నది. ఒకటి ఇటు వస్తుంది, ఇంకొకటి అటుపోతుంది. మీరు ఎప్పుడైనా పరీక్షణాల కేందలి కలయికను గమనిస్తే Watched it. దేవుడు నిర్ణయించవలసి ఉన్నది. ప్రతిదీ కూడా అలాగే ఏర్పాటు ద్వారానే జరుగును. But by election, ప్రకృతి రీత్యా జన్మ ఎన్నిక ద్వారానే కోట్ల కొలలలో దేవుడు ఒక్కడే తీసుకును. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి యాత్ర సాగిస్తున్నప్పుడు వారి యొక్క సంఖ్య సుమారు 2 మిలియన్ల ప్రజలై ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరు కూడా విమోచన గొర్రెపిల్ల క్రిందనే ఉన్నారు, లేకుంటే బ్రతుకులేరు. ప్రతి ఒక్కరూ ప్రవక్త అయిన మోషే మాట ఆలకించారు. అతని ద్వారా వారిలో ప్రతి ఒక్కరూ ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిరి. వారిలో ప్రతి ఒక్కరూ మిరియాముతో కలిసి నాట్యం చేశారు. శత్రువు దేవుడు నాశనం చేసిన తర్వాత సముద్రం ఇరువైపులో కూడా చేరారు. ఆత్మతో పాడారు. మోషేతో కలిసి అందరూ నిలిచారు. everyone ఆకాశించబడిన మన్నాను వారిలో ప్రతి ఒక్కరూ భుజించారు. ప్రతి రాత్రి కొత్త మన్నే వర్తమానములకు పోలిక ఉంటుంది.
ప్రతి ఒక్కరూ భుజించారు. అయితే 2 మిలియన్ల మందిలో ఎందరూ ప్రవేశించేందుకు అర్హత పొందిరి? 2 మాత్రమే. 1 మిలియన్కు ఒక్కరే. 2 మంది రాత్రులను లెక్కించినట్లయితే ప్రపంచంలో 500 మిలియన్ల క్రైస్తవులు ఉన్నారు. అనగా కథలిక్ వారితో కలిసి విశ్వాసులుగా ప్రపంచమంతా పిలువబడుతున్నారంతా 500 మిలియన్లు. ఒకవేళ ఈ రాత్రి ఆయన రాకడైతే మిలియన్కి ఒక్కరైతే అలా ఆయన చెప్పడం లేదు. అలా అయితే ఒకవేళ 500 మంది ప్రజలకు 24 గంటల కాలంలో తప్పిపోతారు. దాని గురించి మరలా నీవు వినలేవు. మన యొక్క లెక్కకు సరితూగనే అనేక మంది అదృశ్యమవుతారు. స్నేహితులారా, మనకు అలా జరుగుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చిన రోజులలో జరిగిన రీతిగా జరుగుతున్నది. చివరికి అపోస్తులే అడిగారు, లేఖనం ఎందుకు అలా చెప్పినది? ప్రవక్తలు ఎందుకు చెప్పిరి? ఏలియా వచ్చి సమస్తమును చక్కపరచాలని ఎందుకు చెప్పబడినది? ఆయన అన్నారు, ఏలియా వచ్చి ఉన్నాడని ముందుగానే మీతో చెప్పితని, అయితే మీరు గ్రహించలేరి. ఈ దినాలలో మరలా మనం ఇక్కడ కూర్చున్నాము. శ్రమకాలము సంభవించక మునుపు జరుగు రాకడ కూర్చిన సంగతి ఏంటి? వచ్చే ఉన్నదైతే మీరు దాన్ని ఎరుగలేదు. శరీరమంతా ముద్రించబడి ఉన్నది. ముందుకు సాగుదాం. అలాగుందని నేను చెప్పట్లేదు, అలాగుండదు అని నా నిరీక్షణ ఉన్నది. మిత్రమా, ఈ రాత్రిలో మన జీవితాలు సరిచేసుకోవాలి. మనము చేసిన కార్యములు సరిచేసుకోవాలి. మనము చేసిన కార్యాలు. దైవ సేవకుని సహోదరునిగా సలహానివ్వనివ్వండి. ఆ జీవిత యాత్రలో ప్రసంగ వేదిక పైన ప్రథమంగా నేను చెప్పబోతున్నాను. ప్రజల ముందు ఎన్నడూ ఏదైనాను విషయపరచడానికంటే మిక్కుటంగా సువిశాలపరచనై ఉన్నాను. అది నా నిశ్చయం. ఎందుకంటే ఈ కూడికలో నాకెంతో స్వతంత్రత పొందుకొని ఉన్నాను. నేను దేవుని యొక్క ప్రవక్త అని మీరు నమ్మినట్లయితే నేను చెప్పిన దాన్ని స్వీకరించండి. ఏదైనా చిన్న అడ్డంకు మీ హృదయంలో కలిగినట్లయితే ఇప్పుడే దేవుని వద్దకు వెళ్ళండి. మీరు అలా చేయండి. మనవుడా, ఒక్క నిమిషం ఆగు. నీవు అవలంబిస్తున్న మతాచారాలు ఒక్కసారి గమనించు. నీ సంఘాల వైపు చూడు. దేవుని వాక్యానుసారముగా ఉన్నవా? ప్రతి యోగ్యత కార్యం నీవు సఫలీకృతం చేస్తున్నావా? నేను మంచివాడిని నీవు చెప్పవచ్చు. నికోదేము మొదలైన వారంతా కూడా అలాంటి వారే. వారు మంచివారే. అలాంటిదేమీ సరిపోదు. అద్దములో నిన్ను నీవుగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. స్త్రీని గురించి ఆయన ఏమి చెప్పి ఉన్నారో అవి చూడు. దేవుని అద్దములో చూడు. నీ సంఘం అద్దములో కాదు, దేవుని అద్దములో చూచుకో. యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెకు సరిపోవు గుణగణాలు నీ జీవితంలో కలిగి ఉన్నావో లేదో చూచుకో. ముదుకులరా, అలాగే మీరు కూడా ఆలోచన చేయండి. సుదూరస్తులైన అనేకుల ఆలోచనలు బలపరచుటకై ఇక్కడ అసలు కోణములను కత్తిరిస్తారా? సంఘములో మిమ్మల్ని బహిష్కరిస్తారని లేనిది మీరు చేయవచ్చా? అది ఆకృతమని సోదరుడా నీవు గమనిస్తే దాని నుండి బయటికి ఇప్పుడే రా. యేసుక్రీస్తు నామమున నీకు హెచ్చరిక చేస్తున్నాను. క్రైస్తవ గుణగణములు సరికొలతలతో నీవు లేనట్లయితే నామకార్థ క్రైస్తవ స్త్రీగా కాదు, నీ యొక్క హృదయము, నీ జీవితము ఖచ్చితమైన మాదిరి అయి దేవుని యొక్క వివాహ పట్టాకు సరిపోవాలి. సంఘ సభ్యుడా, దేవుని యొక్క వాక్య యోగ్యతలను నీ సంఘము సరికొలతలతో లేనట్లయితే దాన్ని వదలవే. క్రీస్తులోనికి ప్రవేశించు. ఇది గంభీరమైన హెచ్చరిక. మనకు కాలమేదో తెలియదు. సముద్రం యొక్క అడుగు భాగమునకు ఒకానొక దినమున ఈ పట్టణము తుడిచివేయబడు ఘడియ నీకు తెలియదు. ఓ కపెర్నహూమా అని యేసు అన్నాడు. ఆకాశం మట్టుకు హెచ్చించబడిందానా, అగాధములోనికి చేరతావు. నీలో చేయబడిన ఆ ఘనమైన కార్యములు సదమా గుమరలో చేయబడి ఈ దినం వరకు అది నిలిచి ఉండును. సదమా గుమర మొత్త సముద్రపు అడుగు భాగమును చేరినవి. కపెర్నహూము సముద్రము అడుగు భాగమున ఉన్నది. దూతల పట్టమని పేరు పెట్టుకున్నవో పట్టణమా, ఆకాశం మట్టుకు నిన్ను నీవు హెచ్చించుకుని మురికి నాజూకుతనాలను, కంపుగుట్టు అలవాట్లను అనేక ప్రాంతాలకు పంపితివి. ఇంకా వివిధ విదేశీయులు ఇక్కడికి వచ్చి మురికిని ఏరుకొని పో వరకు అలా చేశావు. నీ అందమైన గుడులు, గోపురములు అతని వారికి పంపుతున్నావు. గుర్తుంచుకో, ముఖానుకు దినమున ఈ సముద్రపు అట్టడుగున పాలవుతావు. ఇప్పుడు నీలో ఉన్న గొప్ప ఆ తేనెపట్టు దేవుని ఉగ్రత నీ కింద మండుతుంది.
ఆ ఇసుక కడ్డీల మీద వేలాడుతున్నా ఆయన ఎంతకాలం నిన్ను ఓర్చుకోగలడు? సాల్లేని సముద్రములకు, ఆ మహాసముద్రకు మైలు దూరం లోతున వేలాడుతున్నది. పంపు యొక్క ఆఖరి దినము కంటే ఎంతో భయంకరమైనది. లాస్ ఏంజల్స్ మారు మనసు ముందు మీలో మిగతా వారైనా మార్పు చెంది దేవుని వైపు మరలండి. భూమి పైన ఆ ఉగ్రత గడియ వచ్చే ఉంటుంది. సమయం ఉండగానే పారిపోండి, క్రీస్తులోనికి రండి. ప్రార్థించుకుందాము. ఓ దేవా, నా యొక్క ఆత్మ వణికిపోతుండగా, ఆవేదంతో నా హృదయం ఆక్రమిస్తుండగా, రాయితో నా మనసు స్వీకరించు. ఓ దేవా, స్త్రీ పురుషులు నా యొక్క మాటలు తమాషాగా తలంచకుండా ఉందురు కాక, సంఘస్థులివి దేశపూర్తముగా పలకబడిన మాటలని తలంచకుండా ప్రభువా ప్రేమను వారు చుచ్చుదురుగాక. సర్వాధికారి దేవా, నాకు నీవే సాక్షివి. సంవత్సరము నీ వాక్యం ప్రచురిస్తూ ఈ తీర ప్రాంతమున ఇక్కడ చేరుతుంటే ఈ రాత్రే నేను సత్యానికి సాక్షాన్ని దేవా, అలా నన్ను ఉంచము. పెళ్లి కుమార్తెను కూర్చిన దర్శనము నిజమని నీకు తెలియను ప్రభువా. దాని కొరకు నీ నామమును నేను తీసుకుని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని చెప్పి ఉంటని నేను చెప్పుతున్నాను ప్రభువా. నేను మనస్సాక్షిని కలిగి చెప్పి అని తలస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రజలు కదిలించబడుదురు కాక, ఉగ్రత నుంచి తప్పించబడుదురు కాక. ఎందువలనగా ఇక్కాబోతు ద్వారం మీద వారి దేశం మీద రాయబడి ఉన్నది. నల్లని గీత గురుతు దానిపై ఉన్నది. దేవుని ఆత్మ దాని గూర్చి దుఃఖముతో ఉన్నాడు. వారు త్రాసులో తీయబడిరైతే తెలిపోయారు. తాగుబోతుల బిందువుతో క్రైస్తవులని పేరు పెట్టుకున్న అర్ధనగ్న వస్త్రము కలిగిన స్త్రీల కలయికతో మరొక నెబుకద్నెజరు రాజు యొక్క బిందుతో వారు ఉన్నారు. పరలోకములో దేవా, పాపులైన ప్రజల మీద, పాపము ఇష్టమైన ఈ ప్రపంచం మీద నీ కరుణను చూపండి. మేము ఈ రాత్రిలో ఉన్నట్లుగానే దేవా, ఈ చిన్న ద్వారము దగ్గర నిలబడి పరలోక కనికరము కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ చేరిన కోరికలో నీ ఉండి మాట్లాడి నీ వధువుని ఆయుధపరచుము ప్రభువా. ఏ సంఘ శాఖ చిహ్నము ద్వారా కాక ప్రభువైన యేసుక్రీస్తు స్వార్థ ధ్వజము ద్వారా ముందుకు సాగునట్లు చేయండి. సహాయము చేయండి. వాక్యమే సత్యమని, నీవే దేవుడని రాత్రులో బయలుపరచబడుగాక. ఈ ప్రజల ముందర ఈ ప్రజలని వాక్యం వైపే మళ్లించమని విధేయతతో వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాడు ప్రభువా. ఇలా జరిగించేది ఎలాంటి అనుమానము లేకుండా నిన్ను సూచన వారి హృదయాంతంగా ఉన్నదేదో వారికి తెలియజేస్తేవి. ఈ క్షణమందు కూడా జరుగుతున్నదేదో నీకు విషయమే. ఓ దేవా, సత్యము నువ్వు ఎరిగినావు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ మరణ ఉత్తరాయత్వము చేయునుగాక ప్రభువా. గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడిన వారిని ఈ జీవములో నుండి బయటకు తీయునుగాక, ఈ జనములో నుండి బయటకు తీయునుగాక ప్రభువా. ఓ దేవా, నా హృదయపూర్తిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. వర్తమాన అభివృద్ధి కొరకై ఈ ప్రజలు తమ యొక్క చివరి పెన్నీని చెదరు. వారు చేయగలిగినంతా వారు చేయుదురు. దాని యొక్క నగలు తిరిగి వచ్చినప్పుడు నీవు దానికి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎవరును గంతులను వేయుట ఎదుర్కొన్నట్లుగా ఉందరు కాక, హెచ్చి మొదలుపెట్టి శోధన చేసి రాత్రిలో గర్జించు తీర్పును జ్ఞాపకము చేసుకుని నీ బలిపీఠము కొమ్ములు పట్టుకుని ప్రాధేయ పశ్చాత్తాప్తులవుదురు కాక. సహాయము చేయుదేవా. సంపూర్ణ విధేయతో యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. నా సహోదరి సహోదరులారా, నాకేమి చెప్పాలో నాకు తెలియదు. దేవుని యొక్క శక్తి చేత మీ అభిమానము నేను ఉన్నట్లయితే, ఆయన యొక్క ప్రవక్తనని మీరు నన్ను నమ్మినట్లయితే, నేను ప్రప్రదంగా మీకు బహిరంగ ఇది చెప్తున్నాను. ఒక విధమైన కొత్త హెచ్చరిక నేను గమనిస్తున్నాను. నేను దాన్ని దూషణ చేయట్లేదు. నేను చేయనని మీకు తెలుసు. నేను అలాగ నటించట్లేదు.
నేను ఆ విషయాలు చెప్పడానికి ఆ వర్తమానం నిర్మించడానికి నేను అంగీకరించలేదు. నేను మరో వారి మళ్ళితే దాని చేటుకు ప్రతిదీ నన్ను దృఢపరుస్తుంది. అయితే ఇలాగ చెప్పబడుతుంది, నేను సత్యమునే చెప్పినట్లయితే అది తీర్పు దినాన ఒక సాక్ష్యముగా నిలబడిపోతుందని తెలుసు. అదేదనగా యెహోవా ఇలాగూ సెలవెత్తుచున్నాడు, ఓ పెంటెకొస్తు వారలారా, మీ ప్రాణరక్షణ కొరకై పారిపోండి. బలిపీఠము కొమ్ముల దగ్గరికి పారిపోయి దాని మీద ప్రలాపించండి. ఎప్పటికే ఆలస్యమైపోయినది. మీరు ప్రలాపించడం లాభం లేని కాలం ఒకటి రాబోతున్నది. ఏషియా తన జ్యేష్ఠత్వమును తిరిగి పొందుటకై ప్రయత్నం చేశాడు, అయితే తిరిగి పొందలేకపోయాడు. ఓ కాలిఫోర్నియా పట్టమా, ఓ ఫుల్గాస్తుల బిజినెస్ సమావేశమా, నేను నిన్ను విడిచిపెట్టిన హృదయానికి బంధనమైనట్టి వారలారా, నేను ప్రేమించిన, నేను వదిలిన నిన్ను నా హృదయంలోనికి అంటుకుని ఉన్నాను. రాత్రిలో యేసుక్రీస్తుకు నేను సమర్పిస్తున్నాను. ఆయన యొద్దకే ఎగిరిపో. దీని నుండి సాతానుడిని నన్నడు ఉత్సాహీనుడిగా చేయనివ్వకు. పరిశుద్ధాత్మతో నీవు నింపనట్లుగా నీవు సరిచేసుకో. అందుచేత ఈ వాక్యము దగ్గరికి నీవు చేరుకోగలుగుతావు. సరైన స్త్రీగా, సరైన పురుషుడిగా నిన్ను నీవే సరిచేసుకోగలుగుతావు. పరిశుద్ధాత్మను పొందినావని చెప్పి నీవు వాక్యానికి సరైన పోలిక నీలో లేకుంటే నీలో ఉన్నది వేరే ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఆయన వాక్యం మీదనే ఉంటుంది. మెస్సయ్య అభిషక్తుడైన వాక్యము, వాక్యము చేత అభిషేకించబడినది. యేసుక్రీస్తు నామమున మనమందరము లేచి నిలబడదాం. మరలా నా స్వరం మీరు వినకపోయినట్లయితే, దేవుని చిత్తమైతే కొన్ని గంటల్లో నేను ఆఫ్రికా వెళుతున్నాను. నేను తిరిగి రాలేకపోవచ్చు, నాకు తెలియదు. అయితే నా నిండి హృదయంతో మీకు తెలియజేస్తున్నాను, నేను సత్యమనే మీకు చెప్పి ఉంటుంది. దేవుడు చెప్పబడిన దాన్ని నేను ఏది చెప్పకుండా దాచలేదు. ప్రభు నామోని మీకు చెప్పి ఉంటుంది. ఇది ఒక గంభీరమైన సమయం. దాన్ని ఎలాగ వివరించాలో నాకు తెలియట్లేదు. 2-3 సార్లు ప్రసంగ వేదిక విడిచి దిగవేటుగా ప్రయత్నించాను, అయితే నేను అలా చేయలేకపోయాను. ఇది ఒక పవిత్రమైన సమయము, అది ఎన్నడూ మర్చిపోకండి. బహుశా దేవుడు ఆయన ఆఖరి ఆహ్వానమును అనుగ్రహించే సమయము కావచ్చు, నాకు తెలియదు. ఒకానొక దినమున తన ఆఖరి పిలుపును వినిపింపబోతున్నారు, నాకు తెలియదు. ఆ దర్శన ప్రకారం నేను మీకు చెప్తున్నాను. ఆ దర్శనం పెళ్లి కుమార్తె సంపూర్తి చేయబడినది. పొడుచుకొని వచ్చు నామకార్థ సంఘాల స్థితి చూడండి. నిద్రించు కన్య నూనె కొనటానికి రాగానే ఆమెకు దొరకలేదు. పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళినది రాక జరిగిపోయింది. వారు నూనె కొనటానికి వెళ్ళగానే పెళ్లి కుమారుడు వచ్చను. నీవు నిద్రపోతున్నావా? మేల్కో, నిన్ను నీవుగా త్వరపడు. ఈ క్షణంలో చనిపోయిన వారుగా మనం ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాం. నీకు నీవుగా ప్రభువు నవల ప్రార్థించు. ప్రతి ఒక్కరూ మనలో మనం ప్రార్థిద్దాం. సర్వశక్తి మంత్రుకు దేవా, మా ఇళ్ళ కనికరముచ్చుకు ప్రభువా, మా అందరినీ కరుణించండి. వీటిలో మేము నిరాశాపరమైతే మేమేమి చేయగలము? దానివల్ల మాకేమి లాభము? ఓ దేవా, నేను నిలవబడి కనికరమును అర్థిస్తున్నాను. ఈ పట్టణము సముద్రం యొక్క ఘాతములోనికి మునిగి పోకముందు, ఈ సముద్ర తీర ప్రాంతము దేవుని తీర్పు చేత తుడిచిపెట్టక ముందు, దేవా నీ పెళ్లి కుమార్తెను పిలువమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున వారిని నీకు అప్పజెప్పుచున్నాను. ఆమేన్.